బడ్జెట్ 2025-26 ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కొద్దిసేపటి క్రితమే పూర్తిస్థాయి బడ్జెట్ని ఎన్డీఏ 3లో పూర్తిస్థాయి బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఎలా ఉంది బడ్జెట్? నిజంగా మధ్యతరగతి అలాగే పేదలు రైతులకు సంబంధించి ఏమనుకుంటున్నారన్న దాని గురించి చర్చలోకి వెళ్లే ముందు ఢిల్లీ నుంచి బడ్జెట్ మీద స్పందన గురించి రామకృష్ణ గారు అప్డేట్ ఇస్తారు. ఎస్ రామకృష్ణ, చెప్పండి, ఎలా ఉంది బడ్జెట్? పార్లమెంట్ పరిసరాల్లో చర్చ ఏం జరుగుతుంది? అయితే 2025-26 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పై తీవ్ర నిరాశ వ్యక్తమవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఈ బడ్జెట్ లో కేవలం మధ్యతరగతి ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించి ఎక్కువ కేటాయింపులు ఏం జరగలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులు జరగకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి భారీగా కేటాయింపులు ఇవ్వాలి, అలాగే పోలవరం ప్రాజెక్టుకి నిధులు గాని అమరావతి క్యాపిటల్ కి మళ్ళీ బడ్జెట్ లో కేటాయింపులు చేయాలి అని చెప్పినప్పటికీ కూడా ఆ మేరకు ఎలాంటి కేటాయింపులు జరగలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఒక బీహార్ కి మాత్రం అది కూడా చాలా తక్కువగానే, బీహార్ కూడా ఎక్కువ భారీ కేటాయింపులు ఏం లేదు, కొన్ని 2-3 కేటాయింపులు జరిపారు. అంతే తప్ప ఎక్కడ కూడా చూసుకున్నట్టుగైతే ఏ తెలుగు రాష్ట్రాలు ఆశించిన మేరకు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు జరగలేదని చెప్పాలి. దేశవ్యాప్తంగా కొత్తగా 127 విమానాశ్రయాలు ఇచ్చారు. అలాగే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కొత్త విధానాన్ని, అంటే దాన్ని ఇంకా సులభతర విధానాన్ని మరొక వారం రోజుల్లో మళ్ళీ బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. మరి పోస్ట్ బడ్జెట్ ఏమైనా ఉంటే కొద్ది కేటాయింపులు చేంజెస్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు బడ్జెట్ కి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 50 లక్షల కోట్ల బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం పార్లమెంట్ ముందున్నాం, భారత పార్లమెంట్, కొత్త పార్లమెంట్ ఇది. ఈ పార్లమెంట్ లోనే నిర్మలా సీతారామన్ కొద్దిసేపటి క్రితమే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. విపక్ష పార్టీలు అయితే ఈ బడ్జెట్ మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ బడ్జెట్ వల్ల ప్రజలకు ఎలాంటి ఈ ఉపయోగం లేదు, కన్నీరు తురుపు బడ్జెట్ మాత్రమే అని చెప్పేసి కూడా విపక్ష పార్టీలు అయితే చెప్తున్నాయి. ఇక పన్నులు, బీహార్ లో మకానా బోర్డు ఏర్పాటు, కందులు, మినుములు, మసూరు కొనుగోలుకు చేయనున్న కేంద్రం, మరి పండ్లు కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం, అలాగే దేశవ్యాప్తంగా కూడా 127 కొత్త ఎయిర్పోర్ట్లు ఏర్పాటు, అలాగే 117 ప్రాంతాలకు కొత్త రూట్స్ కూడా ఈ బడ్జెట్ లో కేటాయింపు చేశారు. మరి దాంతో పాటు 2024 జులై నుంచి 100కు పైగా అధిక ఉత్పత్తి వంగడాలు విడుదల చేశారు. మరి పత్తి రైతులకు లబ్ధి చేకూరే విధంగా లబ్ధి చేకూరిన దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రైతులకు సంబంధించి చూసుకున్నట్టుగైతే మాత్రం కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని 3 లక్షల నుంచి 3,50,000కు పెంచడం జరిగింది. 7.7 కోట్ల మంది రైతులు స్వల్పకాలిక రుణాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు ఉపయోగించుకుంటున్నారు. మరి ఈ 7.7 కోట్ల మంది రైతులకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల వల్ల కొంత ఉపయోగం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక డ్యూటీ ఎత్తివేత అనేది లిథియం అయాన్ బ్యాటరీల స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించి కేంద్రం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. లిథియం, కాపర్, కోబాల్ట్, సిలీనియం, సిలికాన్ డయాక్సైడ్ వంటి అరుదైన ఖనిజాల దిగుమతులపై కస్టమ్ డ్యూటీ పూర్తిగా ఎత్తివేసింది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో వెల్లడించిన విషయాన్ని, ఎలక్ట్రికల్ వాహనాలు విషయంలో మొత్తం ధరలో బ్యాటరీ ధర 35 నుంచి 40% ఉంటుంది. ఈ నిర్ణయంతో ఈవీల ధర, అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ధర తగ్గనుంది. అలాగే మొబైల్ ఫోన్స్ ధరలు కూడా తగ్గనుంది. అలాగే డిజిటల్ ఇండియాలో భాగంగా, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ ఉత్పత్తులపై భారీగా రేట్లు అయితే తగ్గబోతున్నాయి. ఇక చూసుకున్నట్టుగైతే ఆదాయ పరిమితి పన్నును 12 లక్షలకు పెంపు చేశారు. ఇది కొంత ఆశాజనకంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఇప్పటిదాకా కూడా వాళ్ళు భారీగా పన్నులు కడతా ఉండేవాడు, ఇప్పుడు వాళ్ళకి కొంత మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక స్టార్టప్స్ కి 5 ఏళ్ల పాటు ప్రయోజనాలు లభించబోతున్నాయి. 36 కీలక ఔషధాలపై కస్టమ్ డ్యూటీని రద్దు చేశారు. ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా క్యాన్సర్ గానీ, ఇక షుగర్ గానీ, బీపీ గానీ ఇలాంటి కొన్ని కీలకమైన ఔషధాలపై ధరలు కూడా చాలా తగ్గబోతున్నాయి. ఇక 10 ఏళ్లలో స్థానిక సంస్థలకు స్థానిక సంస్థలకు ఊతానికి కొంత సహకారాలు అందిస్తామని కూడా చెప్తున్నారు. మరి దాంతో పాటు ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలను 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచారు. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలు. కాబట్టి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే, రుణాలు పెంచినప్పటికీ కూడా కొలటరల్ సెక్యూరిటీ లేవడం వల్ల ఎంఎస్ఎంఈలకు ఎవరు కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. కేవలం ఇది కంటి తుడుపు చర్య అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు గోల్ చేస్తున్నాయి. ఇక స్టార్టప్లకు 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు పెంపు చేశారు. వాళ్ళకి ఇచ్చే లోన్స్ కానీ ఇవన్నీ కానీ. ఎగుమతుల్లో 45% వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం ఉంటుంది. మరి వచ్చే 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈలకు 1.5 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 27 స్టార్టప్ రంగాల్లో కూడా
స్టార్టప్ రంగాల్లో కూడా రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తున్నట్టు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో పేర్కొనడం జరిగింది. మరి సూక్ష్మ సంస్థలకు 5 లక్షలతో క్రెడిట్ కార్డు కూడా ఇవ్వబోతున్నారు. సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డు ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మరి టోటల్ గా ఓవరాల్ గా బడ్జెట్ చూసుకున్నట్టయితే మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఒక బీహార్ కి మాత్రం ఒక ఎయిర్పోర్ట్ గానీ, మిథిలాంచల్ లో ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ గానీ, మకానా బోర్డు ఏర్పాటు గానీ ఇవి చేయడం జరిగింది. దాదాపుగా తెలుగు రాష్ట్రాలు అయితే మాత్రం చాలా అసంతృప్తితో ఉన్నాయి. మళ్ళీ దీనికి సంబంధించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వస్తున్నారు. ఢిల్లీ ఎలక్షన్స్ లో ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన రేపు ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉంటారు. కాబట్టి ఆయన మరోమారు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులపై చర్చిస్తే మరి పోస్ట్ బడ్జెట్ లో కొంత కేటాయింపులు కూడా జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా బడ్జెట్ లో కేటాయింపులు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వచ్చి కేంద్రాన్ని కోరితే మళ్ళీ బడ్జెట్ లో చేంజెస్ కొన్ని చేసి కేటాయింపులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా అవకాశం ఉంది. ఇక తెలంగాణ కదా పూర్తిగా మొండిచేయని చెప్పాలి. తెలంగాణకి ఎలాంటి కేటాయింపులు కూడా జరగలేదు. మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ పరిస్థితులు అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. కేంద్రం ఎక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ కొంత ఆశాజనకంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. మిగతా చోట అంత విధిగా బడ్జెట్ కేటాయింపులు లేవని కూడా ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తుకొస్తున్నాయి. విఠల్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. మనతో హనుమాన్లు గారు చార్ట్ అకౌంటెంట్ గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ మహేష్ కొనగాల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కోరికంటి చంద్ర గారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, నరసింహరావు గారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ వారు మనతో జాయిన్ అవుతారు. రాంబాబు గారు బ్యాంకింగ్ రంగ నిపుణులు వారు కూడా జాయిన్ అవుతారు. జలపతిరావు గారు వ్యవసాయ రంగ నిపుణులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. శివకుమార్ గారు రైల్వే మాజీ ఉన్నతాధికారి వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా హనుమాన్లు గారు నమస్కారం. హలో హనుమాన్లు గారు. నమస్తే సార్. హనుమాన్లు గారు, మీరు యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ బడ్జెట్ మొత్తం చూశారు. నమస్తే సార్. బడ్జెట్ అంతా చూశారు. ఏంటి స్టాక్ మార్కెట్ అయితే అటు ఎన్ఎస్సి బిఎస్సి రెండు కూడా డౌన్లో ఉన్నాయి అంటూ ఉన్నారు. బడ్జెట్లో ఏంటి సహజంగా మనం గ్రోత్ రేట్ పెరగాలి, 6.8 కాదు 7% ఉండాలి సంవత్సరాన్ని టార్గెట్ పెట్టుకున్న ఎకనామిక్ సర్వేలో కూడా అదే చెప్తున్నారు. వాస్తవంగా 2047కి వికసిత భారత్కి రీచ్ కావాలంటే 8% గ్రోత్ రేట్ ఉండాలంటున్నారు. మరి పెట్టుబడులు వీటి మీద స్టాక్ మార్కెట్ ఏ రకంగా స్పందిస్తుంది, ఎందుకు స్టాక్ మార్కెట్ డౌన్ అయినట్టు, మొత్తంగా మీ అంచనా ఏంటి బడ్జెట్ మీద? హనుమాన్ గారు చెప్పండి. స్టాక్ మార్కెట్ అనేది మనము జస్ట్ దాన్ని బేస్ గా తీసుకోవడానికి లేదండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అర్థం కావడానికి కొంచెం దాని ఇంపాక్ట్ మొత్తం అర్థం కొంచెం టైం పట్టవచ్చు. కాబట్టి ఇది ఒక టెంపరీగా స్టాక్ మార్కెట్ డౌన్ అవడం అనేది కొంచెం టెంపరీ ఇంపాక్ట్ అని నేను అనుకుంటాను. కాకపోతే బడ్జెట్ అనేది మంచి ప్రపోజల్స్ తో ఉంది. కాకపోతే లాంగ్ టర్మ్ బెనిఫిట్ కాబట్టి లాంగ్ టర్మ్ లో ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకునే విధంగా దాని యొక్క ఫలితాలు వచ్చే విధంగా ఉంటే కూడా మనకు స్టాక్ మార్కెట్ దాని రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే ఈ యొక్క బడ్జెట్ లో ఎక్కువగా కంటిన్యూ పాలసీస్ అంటే గత 5 సంవత్సరాల బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్ వీటన్నిటిపైన ఇంకో ఇంపార్టెన్స్ కంటిన్యూ చేయడం వల్ల మనకు ఆ బెనిఫిట్ ఇంకా కనపడుతుంది. భవిష్యత్తులో ఇంకా మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన ట్యాక్స్ బెనిఫిట్ అనేది 7 లక్షల నుండి 12 లక్షలు పెంచడం అనేది చాలా ముఖ్యమైన బెనిఫిట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. అంటే ఇంచుమించు 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి 80,000 రూపాయల ట్యాక్స్ సేవ్ అవుతుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్, మంచి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబ సభ్యులకు సంబంధించిన వారు. ఓకే, అంటే ఇతర అంశాలు ఎలా ఉన్నాయి సార్? వ్యవసాయ రంగానికి ఆవిడ చెప్పారు ఫోకస్ 1, ఫోకస్ 2 అని చెప్పుకుంటూ వచ్చారు. వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ కానీ, వ్యవసాయ రంగం కానీ, టూరిజం కానీ వీటన్నిటికీ ఎన్నో కొత్త ఆలోచనలు, కొత్త వ్యవస్థలు చేసి సృష్టించి వాటికి ప్రమోషన్ తీసుకొచ్చే అవకాశం చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ యొక్క బడ్జెట్ లో వేసిన ప్రపోజల్స్ ని ప్రజల వరకు చేరాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అందుకునే విధంగా చేర్చాల్సిన అవసరము యంత్రాంగం పైన ఉంటుంది. కాబట్టి బడ్జెట్ పాలసీలు బాగున్నంత మాత్రాన మన ప్రజలు చేతితో చెప్పి అనుకోలేము. ఆ ప్రజలు చేయడానికి అయితే ఉండే అధికార యంత్రాంగము ప్రజల దగ్గరికి ఒక బడ్జెట్ యొక్క ప్రపోజల్స్ అన్నింటినీ చేరే విధంగా వాళ్ళు బాగా వాడుకునే విధంగా వాళ్ళకి ప్రయోజనం చేకూరే విధంగా చేస్తే ఖచ్చితంగా ప్రజలకు మంచి ప్రయోజనం దొరికే అవకాశం ఉందండి. ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీతో. విఠల్ గారు, బ్రాడ్గా ఇవాళ బడ్జెట్ అవుతుంది కానీ పార్లమెంట్లో కూడా గొడవ అయింది మీరు చూస్తుంటారు. రెండు అంశాలు. ఒకటి, గత 10 ఏళ్ళుగా ఎవరెంత మొత్తుకున్నా మధ్యతరగతి మీద ఈ ట్యాక్స్ ప్రతిసారి ఉద్యోగులు
ఎదురు చూస్తున్నారు అనుకున్నది ఒక్కసారిగా ఈసారి 5 లక్షలు పెంచారు. 7 లక్షలు ఉన్నది కాస్త ఇప్పుడు 12 lakhs చేశారు. వాస్తవంగా మన స్టాండర్డ్ డెడక్షన్ కొనుక్కుంటే 12.75 దాకా 0 పన్ను అని. చాలా దాంతోపాటుగా అదనంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకి వాళ్ళ బ్యాంక్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ మీద మళ్ళీ అదనంగా పన్ను రాయితీ, ప్లస్ ఇంటి సొంత ఇళ్ళు ఢిల్లీలో ఉంటే వాటి మీద వచ్చే అద్దెలకు సంబంధించి కూడా దాదాపు 6 లక్షల దాకా కూడా పన్ను రాయితీ ఇచ్చారు. ఈ మొత్తం ఏమో ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించినటువంటి జిమ్మిక్కాన్ని. ఇక రెండవది బీహార్కి సంబంధించి ఈ మకానా బోర్డు ఒకటి, అట్లాగే ఐఐటీని బీహార్ పాట్నా ఐఐటీని భారీగా దాన్ని డెవలప్ చేస్తామని చెప్పట్టు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చివరిలో ఉన్న బీహార్ ఎలక్షన్, ఢిల్లీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకున్నాను. సహజంగా నాకు తెలిసి ఈ 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెడుతుండగానే స్టాక్ మార్కెట్ రైజ్ అవ్వటం మనం చూసాం. కానీ ఈసారి స్టాక్ మార్కెట్ ప్రస్తుతానికి కొద్దిమేర పడిపోయినా హనుమాన్ గారు అన్నట్టు ప్రతి చిన్న పాయింట్ స్టాక్ మార్కెట్లో 100 మంది చార్ట్ అకౌంటెంట్స్ కూర్చొని అనలైజ్ చేసుకుంటూ ఉంటారు, అందులో ఎస్పెషల్లీ బడ్జెట్ రూల్. అలాంటిది ఫస్ట్ టైం నేను స్టాక్ మార్కెట్లో డౌన్ ఇది చూస్తూ ఉన్నా. ఏమై ఉండొచ్చు కారణాలు? బడ్జెట్ని ఎలా విశ్లేషిస్తారు? సార్, ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ అందరు కూడా భిక్షకులు గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ, ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మా తెలుగు మహిళ, అంటే మన తెలుగు ఇంటి కోడలు అనుకోవచ్చు, 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది నిజంగా ఒక తెలుగు ప్రజలకు గర్వకారణం. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలామంది ఈ బడ్జెట్ చూస్తుంటే సార్, నాకైతే ఎక్కడైనా ఎలక్షన్స్ ఉన్నాయంటే జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఢిల్లీ ఎలక్షన్స్, ఓవరాల్గా కంట్రీ వైడ్గా ఇట్లాంటి ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా, ఇట్లాంటి బడ్జెట్ ఇచ్చారు అనేది డౌట్ వస్తుంది సహజంగా. ఈ బడ్జెట్ ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముందు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో పెట్టగలిగితే ఇంకొంత ప్రోగ్రెస్ ఉండేదేమో బీజేపీకి అనిపించింది. నిజంగా మిడిల్ ఫ్యామిలీస్కి అంటే నిర్మలా సీతారామన్ గారు చాలా సెక్టర్ని ఫోకస్ చేశారు, పర్టికులర్లీ మిడిల్ ఫ్యామిలీస్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అంటే మీరు చెప్పినట్టు ఇంతకుముందు 7 lakhs to 2 lakhs, సాధారణంగా 5 lakhs నుంచి 6 అట్లా పెంచుకుంటూ వస్తారు, 50 లక్షలు పెంచుకుని అంతా ఎదురు చూసేవాళ్ళు. సో ఇవాళ ఏకంగా 12 లక్షల ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది ఇది నిజంగా డ్రాస్టిక్ స్టెప్ సార్. ఇది ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొంత ఫోకస్ పెట్టడం అనేది, అంటే ఇది సేవ్ అంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ బయట మళ్ళీ ప్రజలలో ఉంటుంది, వ్యక్తులలో ఉంటుంది కాబట్టి మనీ సర్క్యులేషన్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది, అండ్ పర్చేజింగ్ కెపాసిటీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా వినియోగం పెరగాలనేది టార్గెట్ ఎగ్జాక్ట్లీ ఎన్నికలు లేను. ఈ పన్ను రాయితీలు పెంచడం వల్ల 1,00,000 కోట్లు ప్రజల దగ్గర డబ్బులు మిగిలితే 1,00,000 కోట్లు మార్కెట్లోకి వస్తాయనేది మీ అంచనా. ఎగ్జాక్ట్లీ సార్, అదే ఫోకసింగ్ పెట్టి. సో ఇది మళ్ళీ పబ్లిక్ లో మనీ సర్క్యులేషన్ ఉంటే ఏమైతుంది సార్, మనకు అందరు తెలుసు కదా. మళ్ళీ కొనుగోలు శక్తి ఆ వస్తువులు ఈ వస్తువు కొనడం వల్ల జిఎస్టీ ఇవన్నీ పెరుగుతూనే ఉంటాయి, ఒకదానికి ఒకటి చైన్ లింక్ కదా ఎకానమీ అంటే. సో ఇట్స్ వన్ ఆఫ్ ది డ్రాస్టిక్ స్టెప్, చాలా గొప్ప నిర్ణయం అని చెప్పొచ్చు. అదేవిధంగా ఫార్మర్స్ ఫోకస్, ఎంఎస్ఎం ఫోకస్, రూరల్ ఎంప్లాయ్మెంట్, రూరల్ డెవలప్మెంట్ ఫోకస్, ఎడ్యుకేషన్, హెల్త్ అన్నిటికీ పెంచడం జరిగింది. సో ముఖ్యంగా ఎంఎస్ఎంఈకి సంబంధించిన చాలా సందర్భాల్లో చాలా మంది మిత్రులు కలుస్తూ ఉంటారు, మీకు కూడా చాలా మంది అరే ఈ మిడిల్ ఎంఎస్ఎంఈస్కి డిస్కరేజ్ చేస్తుంది ప్రభుత్వం, చాలా పట్టించుకోవట్లేదు, విచ్చలవిడిగా జిఎస్టీలు పెంచుకుంటూ పోతున్నారు, అసలు అప్పులు రావట్లేదు అన్నటువంటి కోణంలో చూసాం. ఇవాళ ఏకంగా ఒక 5 కోట్ల నుంచి 10 కోట్ల ఎంఎస్ఎంఈకి మా ఢిల్లీ రిపోర్ట్ చెప్తున్నారు, వాళ్ళకి కొలాటరల్ లేకుండా ఇవ్వట్లేదు, పేరుకే బ్యాంకింగ్స్ కొంత రావాలి, దానికి కూడా కొంత రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. గొప్ప నిర్ణయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ బిల్ రిఫార్మ్స్, అంటే అదర్ ఏదైతే చట్ట ఐపీఎస్సీ లాగా చట్టాలు ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెద్ద చాలా రకాల కాంప్లికేషన్స్. ఎప్పుడో 1962 ఇన్కమ్ ట్యాక్స్ కొత్త బిల్లు రావడం అంటే సింప్లిఫై చేయడం ద్వారా చాలా లిటిగేషన్స్ ని దానికి సొల్యూషన్ దొరుకుతుందని అనుకోవచ్చు. సో అది కూడా ఒక డ్రాస్టిక్ స్టెప్ గా చూడొచ్చు సార్. బట్ చాలా పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ కానీ ఫార్మర్స్ అయితే 100 districts ఇన్ ఇండియా, ఒక 100 జిల్లాల్లో ఫోకస్డ్, అంటే ఇప్పుడు మనం చాలా సందర్భాలు చర్చింది, మనం పప్పు దినుసులు ఇంపోర్ట్ చేసుకుంటాం, విట్ ఈస్ కాస్ట్ అబౌట్ 2 lakhs crores అయితే ఆయిల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల ప్రజలకి మనం సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాల్సింది పోయి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వాతావరణంలో 100 districts మీద ఫోకస్ పెట్టి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ కి సపోర్ట్ చేసి, ముఖ్యంగా పప్పు దినుసులు కావచ్చు, మనకు సంబంధించిన ఆహార వస్తువుల్ని ఇంపోర్ట్ అంటే ప్రొడక్షన్ కి ప్రమోట్ చేయడం అనేది రియల్ గా ఒక డ్రాస్టిక్ స్టెప్ గా తీసుకోవచ్చు సార్. ముఖ్యంగా రైతులకి 3 lakhs నుంచినటువంటి క్రెడిట్ సపోర్ట్ 5 lakhs పెంచడము, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ యొక్క లిమిట్ 5 lakhs పెంచడం అంటే కూడా చాలా మంది బయట అప్పులు 2-3 రూపీస్ అప్పులు తీసుకునే వాళ్ళు బ్యాంకు ద్వారా క్రెడిట్ని 5 lakhs పెంచుకోవడం అనేది కూడా రియల్లీ గ్రేట్ స్టెప్ సార్. అంటే ఇటు రైతులకి సాటిస్ఫాక్టరీగా ఉంది బడ్జెట్, ఫార్మర్స్కి అదేవిధంగా ఎంఎస్ఎంఈకి సాటిస్ఫాక్టరీ ఉంది, మిడిల్ ఫ్యామిలీకి సాటిస్ఫాక్టరీ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే 120 కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేద్దామని ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా గత సంవత్సరం 10 lakhs crores పెట్టడం జరిగింది. నేషనల్ హైవే సార్ ఇప్పుడు మనం చాలా సందర్భాలు డిస్కస్ చేస్తాం,
పర్ డే 37 కిలోమీటర్లు కొత్తగా నేషనల్ హైవే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇది జాతీయ స్థాయిలో కాశ్మీర్ టు కన్యాకుమారికి చాలా రాష్ట్రాల్లో నేషనల్ హైవే లింక్స్ పెరిగినాయి. రూరల్ రోడ్స్ కూడా చాలా మటుకు ఈవెన్ గ్రామ పంచాయతీలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులపైన ఆధారపడి మనం చాలా సందర్భంగా చర్చించుకున్నాం. రాష్ట్రాల వాట ఇవ్వరు, కేంద్రమే డైరెక్ట్ నిధులు ఇస్తుంటుంది. కేంద్ర గ్రామ పంచాయతీలో సిమెంట్ రోడ్స్ కావచ్చు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామీణ అభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఓవరాల్గా ప్రజల అభివృద్ధిగా కోణంలో ఈ తీసుకొచ్చినట్టున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగం కావచ్చు. ఇంపోర్ట్స్ తగ్గించుకుంటేనే ఏ దేశమైనా బాగుపడుతుంది సార్. అంటే ఎక్స్పోర్ట్స్ పెంచుకొని ఇంపోర్ట్స్ తగ్గించుకుంటేనే బాగుపడుతుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎంఎస్ఐకి ప్రమోట్ చేయగలిగితే డెఫినెట్గా మన వికసిత్ భారత్ ఏదైతే అనుకో ఆ లక్ష్యం నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఓవరాల్గా మన నిన్న ఎకనామిక్ సర్వే చూస్తే 8% గ్రోత్ రేట్ లేదు, కొంత డిసాటిస్ఫాక్ట్. నిజంగా 8% ఉంటే తప్ప మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటే, అంటే 5th లార్జెస్ట్ అయినాం అక్కడ ఆగిపోవద్దు. మనం 3rd లార్జెస్ట్ ఎకానమీకి ఇది రావాలి అంటే 8% స్టాండర్డ్ గ్రోత్ ఉండాలి. బట్ అఫ్ కోర్స్ ప్రపంచంలో అనేక దేశాల్లో గ్రోత్ రేట్ లేదు. ఈవెన్ అమెరికా లాంటి దేశంలో 3% 4% ఉంది. చైనాలో కూడా తగ్గింది. సో మనకి స్టిల్ 6.5 అంటే కొంత డిసాటిస్ఫాక్ట్ అయినా ఇట్స్ గుడ్. ఇంకా దాని ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రొవిజన్స్ తోటి ఏమైనా పెంచడానికి ఆస్కారం ఉంటుందో చూడాలి. బట్ ఓవరాల్గా బడ్జెట్ ఇది సాటిస్ఫాక్టరీ, ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్. ప్రతిపక్షాలనే సాధారణంగా పెదవి విరుస్తుంటాయి. ఇంకో పాయింట్ సార్ నేను చెప్పవచ్చు, రాష్ట్రాల వారికి కేటాయింపులు లేవు, తెలంగాణకు మొండిచ్చాయంటే ఇక్కడ ఈ మొత్తం బడ్జెట్ ఇట్స్ యూనియన్ బడ్జెట్ సార్. 29 రాష్ట్రాలు విడివిడి. మీరు పాట్నా గురించి ప్రస్తావించారు, పాట్నా మకానా బోర్డు ప్రస్తావించారు, బీహార్ మకానా బోర్డు సార్, బీహార్ మకానా బోర్డు, పాట్నా ఐఐటి గురించి ప్రస్తావించారు. తెలంగాణకి ఏమైనా ఇస్తే అనేది వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్. అది ఇట్స్ మోస్ట్ ప్రోటీన్ ఫుడ్ అది. అక్కడ ఇప్పుడు మన పసుబోర్డు పెట్టారు సార్ కదా, తెలంగాణకు పసుబోర్డు వచ్చినట్టు కదా, తెలంగాణ పసుబోర్డు వచ్చినట్టుగా పాట్నాకి మకానా బోర్డు పోయిట్టది. సో ఓవరాల్ గా స్టేట్ వైడ్ అలొకేషన్స్ ఇప్పుడే తెలియదు, రేపెల్లుండి మనకు వస్తాయి. స్టేట్ వైడ్ అలొకేషన్స్ ఉంటాయి, బట్ యూనియన్ బడ్జెట్ ఈ స్టేట్ కి ఇంత, ఈ స్టేట్ కి మనకు రేపెల్లుండి తెలుసా, వెంటనే పెదవి విరాల్సిన అవసరం లేదండి. అంటే సహజంగా ఒక పాయింట్ సార్, నేను అనేది ఈ బడ్జెట్ లో కూడా దాదాపు 10.1 లక్షల కోట్ల రూపాయలు మూలధన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్పారు. సహజంగా ఇది ఇన్ఫ్రా రంగానికి ఇంత ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుందంటే మార్కెట్లు పుంజుకోవాలి. అది మరి సంభవం అంటే అలాగే 1 లక్ష కోట్లు ప్రజల దగ్గర పన్ను మినహాయింపుల ద్వారా మిగిలే డబ్బు కూడా మార్కెట్లోకి వస్తుంది. మీరు డెఫినెట్గా వీటిని బట్టి కూడా మీకు మార్కెట్ పుంజుకోవాలి. చాలా ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటన్నిటి మీద కూడా ఇవన్నీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు సహజంగా అంటే మార్కెట్ని బట్టి చెప్తాను, మిగతా అన్ని మనం డీటెయిల్గా వద్దాం. సహజంగా మార్కెట్లు కొంచెం వెంటనే బూస్ట్ అవుతాయి. అందులో ఎలక్షన్ తర్వాత స్థిరమైన ప్రభుత్వం దీనికి ఇబ్బంది లేదు, కానీ ఆ పరిస్థితి కనపడలేదు. అంటే ఎక్కడో తెలియని లోపం దొరుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఈ బడ్జెట్ ని బహుశా మార్కెటింగ్ ట్రెండ్స్ అర్థం చేసుకోలేదని అనిపిస్తుంది. కొద్ది టైం పడుతుంది, ఇట్ టేక్స్ టైం టు అండర్స్టాండ్. కొంత మనం డ్రాస్టిక్ డౌన్ ఫాల్ ఏం కాలేదు సార్, మార్కెట్ లిటిల్ బిట్ డౌన్ ఫాల్. అది బహుశా సాయంత్రానికో రేపో మాపో మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ దేశానికి ఉపయోగపడుతుంది. అంటే 120 ఎయిర్పోర్ట్స్ కొత్తగా రావడం అంటే ఇట్స్ గ్రేట్ థింగ్. ఆల్రెడీ 140 దాకా ఉన్నట్టున్నాయి. ఇంకా 120 ఎయిర్పోర్ట్స్ రావడము, రూరల్ అండ్ అర్బన్ నేషనల్ హైవేస్ పెంచుకోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అద్భుతంగా ప్రగతి మనకు కనిపిస్తూ ఉంది. బట్ ఓవరాల్గా కొంత మార్కెట్ సాయంత్రం రేపటికి అర్థం చేసుకుంటారని అనుకుంటాను. ఓకే, హనుమాన్ గారు, ఇక్కడ సహజంగా మనకి నేనేమన్నానంటే ఈ 3-4 మీరు ఐటీ ఎగ్జామ్షన్స్ పెంచుకుంటూ వచ్చారు, సంతోషం. అలాగే కొన్ని సెక్టార్స్కి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన బ్యాటరీల మీద కొన్నిటి మీద కంప్లీట్గా కస్టమ్స్ సుంకాలన్నిటి తీసేస్తూ ఉన్నామని చెప్పారు. కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పారు. ఇవన్నీ చెప్తూ కూడా మౌలికంగా కేటాయింపులు విద్యా ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున కనీసం మన దీనిలో ఒక 2% అన్నా సరే ఆరోగ్యం మీద ఉండాలని చెప్పి చాలామంది నిపుణులు చెబుతారు. బడ్జెట్లో అలొకేషన్స్ 50 లక్షల కోట్ల ఆ బడ్జెట్లో 50 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం 1,26,000 కోట్లు విద్య మీద, 1,00,000 కోట్ల కంటే లోపే ఆరోగ్యం మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నట్టుగా, అవి కూడా పథకాలకే, ఈ ఆయుష్మాన్ భారత్ వీటికి సంబంధించిన పథకాల మీద ఖర్చు పెడుతున్నట్టు కనపడుతోంది. ఎందువల్ల వీటి నిజంగా ఈ బడ్జెట్ మధ్యతరగతికి అయితే మీరు అన్నట్టుగా అనేక రాయితీలు ఫస్ట్ టైం మధ్యతరగతిని ఫోకస్ చేసిన ఇది కనపడుతున్నది. బట్ పారిశ్రామిక వర్గాలు కానీ పేదలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేదలకి నరేగా పెంచింది కానీ, లేకపోతే వ్యవసాయ రంగానికి భారీగా ఏం కేటాయింపులు ఏమున్నాయో, నరేగా డేస్ పెంచుతున్నది కానీ అలాంటివి కూడా ఏమి లేవు. ఉపాధి పేదరికం పోవటానికి వీటి మీద ఉపాధి కల్పనకు సంబంధించి కానీ ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరంటే సెక్టార్స్ అన్ని కూడా
ఎక్కువగా స్టేట్ ఇన్వాల్వ్మెంట్, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి చాలా వరకు. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ చాలా వరకు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలుగుతుంది కానీ అడ్మినిస్ట్రేషన్ లో మాత్రం ఎక్కువగా చేయలేదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కలిపితే జీడిపిలో పర్సెంట్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఇవి రెండింటి పైన కూడా స్టేట్ గవర్నమెంట్ మాక్సిమం కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకాలతో పాటుగా. అదే మరి మీరు ఏమన్నా వ్యవసాయం కూడా ఏంటంటే అది కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కాన్స్టిట్యూషన్ ప్రకారం. సెంట్రల్ గవర్నమెంట్ కు ఎలాంటి ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ చేయాలనే అవకాశం లేదు. కాబట్టి ఈ సెక్టార్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పాత్ర పోషిస్తుందో అంతకంటే ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్లనే మంచి ప్రయోజనాలు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసినప్పుడే ఒక వినియోగదారులకు కానీ ఒక ప్రజలకు కానీ వ్యవసాయదారులకు కానీ మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. అట్లాగే సార్ హనుమాన్ గారు, అంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించి కూడా ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నది ఎంఎస్ఎంఈలు అని చెప్పి. దానికి ఇక్కడ కూడా చెప్పారు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు రుణాలు తీసుకునే ఫెసిలిటీ పెంచుతున్నాం అన్నారు. కానీ బ్యాంకులు ఇవ్వట్లేదు, కొలాటరల్ సెక్యూరిటీ లేదన్నది ఎప్పటి నుంచో వాళ్ళు ముత్తుకుంటారు. నిన్న మొన్న కూడా నాకెవరో ఈవెన్ స్టార్టప్స్కి 20 కోట్ల దాకా అని చెప్తున్నారు. కానీ 1 కోటి రూపాయలు ఆల్రెడీ 3-4 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా నడుతున్న స్టార్టప్స్కి కూడా 1 కోటి రూపాయలు బ్యాంకు లోన్ కావాలన్నా కొలాటరల్ లేనిది ఇవ్వని పరిస్థితి కనపడుతుంది హనుమాన్లు గారు. ఎలా అంటే ఈ మన ఫోటోగ్రఫీకి సంబంధించిన చెప్పండి హనుమాన్. బ్యాంకులకి ఏంటంటే చాలా వరకు సార్ బ్యాంకులని కూడా డిపాజిటర్స్ మనీ కాబట్టి ఆ డిపాజిటర్స్ కు ప్రొటెక్షన్ రక్షణ ఇవ్వాలంటే లోన్స్ కూడా సెక్యూరిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చిన్న లోన్స్ కి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న లోన్స్ కి పెద్దగా సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇవ్వడం బ్యాంక్ లిబర్ గా ఉంటుంది. కానీ అయితే పెద్ద లోన్స్ ఏవో 10 lakhs లోన్స్ ఏవో 20 lakhs లోన్స్ ఉంటే గవర్నమెంట్ కంపల్సరీ బ్యాంక్స్ కూడా వాళ్ళకు ఆదాయం ధృవీకరణ తీసుకోవడము, ఆస్తుల సెక్యూరిటీ తీసుకోవడము కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే డిపాజిటర్స్ కు వచ్చే డిపాజిట్ ఒక సెక్యూరిటీ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా లిబరల్ గా ఉండాలి, కానీ టోటల్ గా సెక్యూరిటీ లేకుండా ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. నేనంటుంది అదే సార్, అంటే కొత్తగా పెట్టిన స్టార్టప్స్ కదా, ఆల్రెడీ 5-6 ఏళ్ళ నుంచి పనిచేస్తూ టర్న్ ఓవర్ పెంచుకుంటూ వాళ్ళ ప్రాఫిట్స్ పెంచుకుంటూ ఎక్స్పాన్షన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా లోన్లు అందట్లేదు అన్నది నేను వింటున్న మాట సార్. మామూలుగా అది స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అని కాదు, బట్ ఇవాళ అది 20 కోట్ల దాకా స్టార్టప్స్కి, అలాగే ఎంఎస్ఎంఈలకి 10 కోట్ల దాకా పెంచుతున్నట్టు చెప్తున్నారు. నిజంగా ఇది వాళ్ళకి బెనిఫిట్ చేస్తుందా? కొలాటరల్ ఉంటే ఈ మామూలుగా ఎవరికైనా ఇస్తారు. ఒక పరిశ్రమ నడిపి రిస్క్ తీసుకొని నడుపుతున్న దానిలో కొలాటరల్ ఉంటే ఇవ్వటంలో పెద్ద విశేషం ఏముంది హనుమాన్ గారు? చూడండి చాలా ఎంఎస్ఎంఈ అయితే ఉన్నాయా లోన్స్ ఇచ్చారా, బ్యాంక్స్ ఇచ్చారు కదా, ఎంఎస్ఎంఈ లోన్స్ 90% ఎంఎస్ఎంఈస్ కి 2 times సెక్యూరిటీ ఉంది లోన్స్ కి. అలాంటి వాటికి కూడా ఇంకా లోన్ ఇవ్వాలంటే కూడా కానీ ఆ లోన్స్ మీద ఎన్పిఏ రికవరీ ప్రొసీడింగ్స్ పెట్టేసి అలా చాలా స్ట్రింజెంట్ రికవరీ ప్రొసీడింగ్స్ పెడుతున్నారు. నేనేమనేది ఏంటంటే ఎంఎస్ఎంఈ లోన్స్ ఎక్కడైతే ఫుల్లీ సెక్యూర్డ్ ఉన్నాయో వాటికి ఎన్పిఏ సప్లై చేయకూడదు, అవసరం లేదు. ఎందుకంటే అది సెక్యూరిటీ రేట్ అయినా మాత్రం రిస్క్ లేదు బ్యాంకర్స్ కి, టైం ఇవ్వండి వాళ్ళకి. కాబట్టి ఎంఎస్ఎంఈకి ఎప్పుడైతే సెక్యూర్డ్ ఉంటుందో లోన్ కి అప్పుడు మీరు ఎన్పిఏ చేయాల్సిన అవసరం లేదని ఒక ప్రపోజల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి సరిగ్గా ఎంఎస్ఎంఈలో చాలా మార్కెటింగ్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం మనకి, రిసీవబుల్ సెకండ్ ప్రాబ్లం. ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ లో తీసుకొచ్చే అమెండ్మెంట్ వల్ల 45 రోజుల్లో కంపల్సరీ కొనుగోలుదారు పేమెంట్ చేయాలని రావడం వల్ల చాలా మంది ఎంఎస్ఎంసీకి 80% ఎంఎస్ఎంసీకి ప్రయోజనం చేకూరింది. దాని ద్వారా ఎంఎస్ఏ ఒక ఎన్పిఏ తగ్గింది, మంచి వాళ్ళకు క్యాష్ ఫుల్ అయిపోయాడు. చాలా మందికి 80% బెనిఫిట్ అయ్యారు, ఒక 20% ఎఫెక్ట్ అయింది, కానీ 80% మాత్రం సక్సెస్ఫుల్ గా వ్యాపారం చేసుకోగలుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఓకే సార్ విఠల్ గారు, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి ఒకటి, ఎప్పటి నుంచో కెమికల్స్ మీద ఫెర్టిలైజర్స్ మీద సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు, యూరియా లేకపోతే పురుగు మందులు ఇవి. బట్ ఈ మధ్య కాలంలో మనం హెచ్ఎంటీవీ కూడా దాదాపు ఒక 15 రోజులు రైతు పక్షం పేరుతో పూర్తిగా వ్యవసాయ రంగానికి సంబంధించి చేసుకుంటూ వచ్చాం, భూమి దగ్గర నుంచి మార్కెట్ దాకా. దానిలో వస్తున్నది ఏంటంటే కొత్త ట్రెండ్, బాగా ఉత్సాహంగా చదువుకున్న వాళ్ళు యువకులు కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ లేదంటే నేచర్ ఫార్మింగ్ ఇవి చేస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు, అయితే గెటాన్ కూడా అవుతున్నారు. ఈ మిగతా ఫెర్టిలైజర్స్ కెమికల్స్ వాడే రైతు ఇవాళ కూడా కొత్త యూరియా ఫ్యాక్టరీ ఒకటి పెడుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇవి వేయటం వల్ల భూమి విషతుల్యం అవుతున్నది మనం అందరం మాట్లాడుతూనే ఉన్నాం.
కానీ ఈ ఆర్గానిక్ ఎరువులు సేంద్రియ ఎరువులు వాడుతున్న వాళ్ళకి ₹1 బెనిఫిట్ లేదు సార్ ఎక్కడా కూడా. ఇన్పుట్స్లో వాళ్ళు వాడేది దీని బదులు పచ్చి రొట్టో లేకపోతే ఇంకేదో వేప ఏదో వేస్తున్నారు. మిగతా రైతులకి వీళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు. 3 ఏళ్ల దాకా ఆ భూమి నార్మల్ స్టేజ్కి రావడానికి 3 ఏళ్ళు పడుతుంది అంటా ఉన్నారు. సో వాళ్ళకి ఎందుకని ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా మీరు అగ్రి ప్రాసెసింగ్ వీటి మీద కొంత ఇది చెప్పారు, యూరియా ఫ్యాక్టరీ చెప్తున్నారు. సరే ఆ సబ్సిడీలు ఎలా కంటిన్యూ చేస్తారు తీసేమనుకోండి అంటే అది అవసరమే, ఒక్కసారిగా మనకి షిఫ్ట్ రాకపోవచ్చు. కానీ ఈ నేచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళకి ప్రత్యేకంగా బడ్జెట్లో ఏమన్నా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు? సో అగ్రికల్చర్కి మనకు 1 crore 1,70,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దానికి బ్రేకప్ చూస్తే అర్థమవుతుంది సార్ మనకి ఎక్కడెక్కడ చేశారు. మీరు చెప్పినట్టు నిజానికి అక్కడ ఏమైనా ఆర్గానిక్ సపోర్ట్ ఉందా లేదా ఫర్టిలైజర్స్కి అదర్ ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ అందులో చూడాలి. బట్ మీరు అన్నట్టు నిజమే సార్, ఇప్పుడు ఆర్గానిక్ అగ్రికల్చర్ అనేది చాలా మంది కొత్త పిల్లలు ఐటీ ప్రొఫెషనల్ పిల్లలు అంటే ఇక్కడ విసిగిపోయి కొంతమంది ఊర్లలో భూమి ఉన్న వాళ్ళు కూడా ముఖ్యంగా మనకు కరోనా తర్వాత ఈ పెరిగింది. నాకు చాలా సంతోషం. కరోనా తర్వాత గ్రామాలకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఊర్లలోకి వెళ్ళారు సార్ చాలా మంది పిల్లలు, నాకు తెలిసిన పిల్లలు. ఆ వాతావరణం చూసి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, అక్కడ ఊర్లో సొంత ఊర్లో ఉంటారు, సొంత ఇంట్లో ఉంటారు. ₹1,00,000 వస్తే అక్కడ 10,000 20,000 కూడా ఖర్చు కాదు. సో ఆ వాతావరణానికి అలవడ్డ వాళ్ళు చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని ఉంది. సో వాళ్ళకి నిజంగా అన్నిటికంటే ముఖ్యమైన సార్ అగ్రికల్చర్ లో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్. అంటే ఎంఎస్పి కొన్ని పంటలకు సపోర్ట్ చేసినప్పుడు ఓవరాల్ తన పండించిన పంటకి మార్కెట్ లేకపోవడం బిగ్గెస్ట్ టాస్క్. అది ఎంత చేసిన భవిష్యత్ మనం రైతులను ఆ కోణంలో మనం సపోర్ట్ చేయలేకపోతున్నాం. ఓవరాల్ సిస్టమ్ ఎట్లా ఉంది, బట్ అది అవసరం. ఇప్పుడు వ్యవసాయ రంగం అనేది రెండు యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా గోడౌన్స్ అంటే ఈ ఎరువులు వీటి మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మెయిన్ ఉంటుంది సార్. ఇప్పుడు కూడా మనకు తెలుసు కదా యూరియా ఫెర్టిలైజర్స్ వీటి మీద ఇచ్చేది. గోడౌన్స్ ని డెవలప్ చేయాలి సార్. కొన్ని సందర్భంలో గోడౌన్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఈ రెండు ఇండస్ట్రీస్ మీద ఈ ఫోకస్ చేయగలిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్ గా నా ఆశ, ఐ కేమ్ ఫ్రమ్ అగ్రికల్చర్, ప్రతి మండలంలో ఒక గోడౌన్ ఉండాలి, ప్రతి మండలంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఉండాలి సార్. కొన్ని సందర్భంలో మేము చాలా రోజుల కింద టమాటా పండించాం సార్. మేము నారేసినప్పుడు ₹100, ఇవాళ ₹10 మార్కెట్ కిలో. పంట చేతికి వచ్చిన ₹1 సార్, కాస్ట్ కూడా లేదు. అయితే అది ఏమైతుందంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటే ఆ మండలాల్లో అప్పుడు ఇప్పుడు సాసును మనం ₹100 ప్యాకెట్ కొంటాం. ఇప్పుడు ఆ సాస్ బాటిల్ సార్ మనం ₹100 కొంటాం. మరి అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏ మండలానికి కామండి, ఎక్కడ ఏ పంట కానీ ఇప్పుడు టమాటా పండితే టమాటా, పసుపు పండితే పసుపు, ఆలుగడ్డలు పండితే ఆలుగడ్డ, ఏ కూరగాయలు పండితే ఆ పంటలు. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సపోర్ట్ చేయగలుగుతా సార్ డెఫినెట్గా. మీరు అన్నట్టు అగ్రికల్చర్ సెక్టర్ ఇప్పటికీ మనకు జీడీపీలో 15% లీస్ట్ అనిపిస్తుంది మనకు జీడీపీలో. బట్ 50 to 60% ఎంప్లాయ్మెంట్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ కదా సార్, అయితే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ లేబర్ వాట్ ఎవర్ ఇట్ బి. అంత బిగ్ టాస్క్ సెక్టార్ని మనం నెగ్లెక్ట్ చేయడం సమంజసం కాదు. అయినంత మాత్రాన్ని అన్ని ఫ్రీబీస్ ఇవ్వలేము. సో డెఫినెట్గా కొంత మార్పులు తీసుకురావాల్సిన అవసరం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత సపోర్ట్ చేస్తూ ఉంది. 1,71,00,000 చూద్దామన్నా, అంటే ఎక్కడెక్కడ బ్రేకప్స్ ఉంటాయి ఏందనేది చూడాలి. బట్ ఓవరాల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ సపోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవాల్సింది. మనం చాలా ఇంపోర్ట్ చేసుకో, కొన్నిట్లో సెల్ఫ్ సఫిషియన్స్ ఉన్నాం మనం, గోధుమలలో కానీ లేకపోతే రైస్లో కానీ సర్ప్లస్ ఉంది. అంటే అందరూ రైస్ పండిస్తున్నారు, అదే సమస్య. ప్రభుత్వాలు కొంటున్నాయి, పప్పు ధాన్యాలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే పప్పు ధాన్యాలు నిజంగా సార్ ఇప్పుడు తెలంగాణ ప్రాంతాల్లో అద్భుతమైన పప్పు ధాన్యాలు అన్ని మానేసి మనం అంటే డ్రై ఏరియాలో మనం పత్తి వేస్తున్నాం. వెట్ ఏరియాలో ఇరిగేషన్ ఫెసిలిటీ అయితే 2 పంటలు తెలంగాణలో, ఒకటి పత్తి లేకపోతే వరి. ఇంకెన్ని మేము చిన్నప్పుడు చూసారు ఎన్ని పంటలు, కందులు, ఔషలు, కుసుమలు, తెల్ల కుసుమలు, నల్ల కుసుమలు, రకరకాల పంటలు పండేది. అవన్నీ కూడా మాయమైపోయినాయి, మినరల్స్ మాయమైపోయి. అంటే ముఖ్యంగా మనం మిల్లెట్స్ టైప్ ప్రోడక్ట్స్ అన్ని మాయమైపోయి. మళ్ళీ రివైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని మార్కెట్ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, గోడౌన్స్ ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ వీ కెన్ సీ సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 1,71,00,000 crores సపోర్ట్ చేసింది కాబట్టి అందులో బ్రేకప్స్ ఉంటే మీరు చెప్పినట్టుగా డెఫినెట్ గా సపోర్ట్ ఉండాలి సార్. అయితే దాంతో పాటుగా ఇప్పుడు ఎమర్జింగ్ సెక్టర్స్ కింద మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, బయోటెక్నాలజీ ఒకటి, రోబోటిక్స్ ఇవన్నీ కూడా చెప్తున్నారు. పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయలు ఈ డేటా సైన్స్ సెంటర్స్ వీటి మీద వస్తున్నాయి. కానీ బడ్జెట్లో వీటికి పెద్ద బహుశా నేను అనుకోవటం స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి మనకి హైదరాబాద్ అనేది ఫార్మా సెంటర్గా ఉన్నది, మొన్న వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా బయోటెక్నాలజీ కూడా మనం బాగా చేస్తా ఉన్నాం, ఐటీ రంగానికి కూడా ఉన్నాం. వీటికి సంబంధించిన కేటాయింపులు ఎలా ఉన్నాయి? వీటిని ఎమర్జింగ్ సెక్టర్స్ నిజంగా అసలు ప్రపంచం అంతా ఒక వస్తున్న పరిస్థితి ఏఐకి సంబంధించి కొత్తగా ఏంటి వాటికి సంబంధించి దానికి బహుశా బడ్జెట్లో నాకు అనిపించింది సార్ ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నట్టుంది. ఏఐ కానీ లేకపోతే
ఈ డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయడం కానీ ప్రైవేట్ సెక్టర్ని ఎక్కువ వెల్కమ్ చేసినట్టు. ఇప్పుడు ఇన్సూరెన్స్లో మనం చూసాం సార్, 100% FDI 74 నుంచి 100% FDI తీసుకుంటున్నారు. అదేవిధంగా లిథియం బ్యాటరీస్ మీద నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ డెవలప్మెంట్ ఏంటంటే లిథియం బ్యాటరీస్ మీద కష్టం తీసేయడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకు బ్యాటరీస్ మీద 30% మేబీ 30 to 40% ఎక్స్పెండిచర్ ఉంటుంది సార్. ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకు తగ్గే అవకాశం ఉంటుంది, సెల్ ఫోన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అట్లా ఐటీ సెక్టర్ అంటే డెఫినెట్గా డేటా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ ప్రమోట్ చేయాలి. లోకల్ గవర్నమెంట్స్ ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే డెఫినెట్గా ఆ సెక్టర్స్ కూడా ప్రమోషన్ ఉంటుంది, చాలా ఎక్స్పోర్ట్స్ పెంచుకోగలుగుతాం. ఐటీ సెక్టర్ని కూడా డెవలప్ చేయాలి సార్. ఒకసారి హనుమాన్ గారు ఇక్కడ ఇంకొకటి కూడా, అసలు మొత్తం ఈ అంచనాలు, బడ్జెట్ అంటేనే అంచనాలు, ఈ అంచనాలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా అంకుల్ ట్రంప్ అని ఒకటి మనం వింటా ఉన్నాం. ఆయన విధానాలను బట్టి మొత్తం అసలు ప్రపంచం గమనమే మారిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. అన్నిటి మీద టారిఫ్స్ వడ్డీ సుంకాలు బాత్తానంటా ఉన్నారు. అక్కడ ఉన్న మన లక్షల మంది 10 లక్షల మంది భారతీయ విద్యార్థుల్ని లేదా ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. మొత్తం ఈ అంచనాలలో ఒకటి సరే మనకు ఆల్రెడీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది, పట్టణ ప్రాంతాల కన్జంప్షన్ తగ్గింది, ఇవన్నీ మనం వింటా ఉన్నాం. వాటిని కొంతమేరకు కనీసం పట్టణ కన్జంప్షన్, అర్బన్ కన్జంప్షన్ పెరగడం నిన్న ఎకనామిక్ సర్వేలో కూడా అదే మెన్షన్ చేశారు, అర్బన్ కన్జంప్షన్ పెరగాల్సిన అవసరం ఉందని. సో దానికి కొన్ని ఏర్పాట్లు, ట్యాక్స్ రిలీఫ్ ఇవన్నీ ఇచ్చిన ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గటానికి, దాంతోపాటుగా ఈ మన చేతిలో లేని పరిణామాలు, అక్కడ ట్రంప్ గెలుస్తాడని ఎవరు అనుకోవాలా, ఆయన ఇట్లాంటి తలతిక్క విధానాలు తెస్తాడని ఎవరు అనుకోవట్లా. వీటి ప్రభావం మన ఎక్స్పోర్ట్స్, ఇప్పటికే మన ఎక్స్పోర్ట్స్ చాలా, ఆయన ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఇప్పుడు మనకి ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఏంటి అమెరికా ప్రభావం ఈ బడ్జెట్ మీద ఎలా ఉండదు సార్ ఓవరాల్గా, ట్రంప్ ప్రభావం అమెరికానే కంటే? ఖచ్చితంగా ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే అక్కడ ఎక్కడైతే వాళ్ళు అమెరికాలో ఏం స్టెప్స్ తీసుకుంటున్నారో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద స్టెప్స్ తీసుకుంటున్నారు, కానీ అక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎప్పటికి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ట్రంప్ గారు ఏమన్నారంటే H1B వీసాలో టాలెంట్ ఉన్న వాళ్ళన్నా కూడా మేము ఇన్వైట్ చేస్తామని చెప్తున్నారు. కానీ అయితే వాళ్ళు యాక్షన్ తీసుకునే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన. కాబట్టి హనుమాన్ గారు మీకు తెలుసు, ఒకసారి H1 వస్తే దాదాపు 6 ఏళ్ళ దాకా అది ఎక్స్టెండ్ అయ్యేది. టాలెంట్ ఉన్న వాళ్ళని ఎలాంటి ఇబ్బంది చేయమని చెప్పారు. గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి, H1 2 ఏళ్ళకి ఇస్తామంటున్నాడు. ఆల్రెడీ అక్కడ పుట్టిన సరే జన్మతా పౌరసత్వం తీసేస్తానంటున్నాడు. ఇలా ఒకటి కాదు, అన్ని స్టూడెంట్ వీసా 2 ఏళ్ళకి, F1 వీసా 2 ఏళ్ళకి అని చెప్తున్నాడు. వీళ్ళంతా వచ్చి అక్కడ పోగుపడ్డారనుకుంటే రేపు పొద్దున వాళ్ళంతా వచ్చి ఇండియాలో పోగుపడే పరిస్థితి. ఏం చేయాలి మనం, ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఉన్న పరిస్థితి. దానికి తోడు ఈ సుంకాల భారం, మరి మీటింగ్ ఎప్పుడవుతుందో మోడీ గారిది మనకు తెలియదు, కానీ ఆయనతోటి ఈ సుంకాల భారం, ఎగుమతులు దిగుమతుల మీద దీని ప్రభావం, ఇవన్నీ ఎలా ఉండొచ్చు హనుమాన్ గారు? సార్ ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ పెద్ద మార్కెట్, కన్జ్యూమర్స్ ఎక్కువ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది. మనం వేరే మార్కెట్ మీద ఎక్కువ ఆడాల్సిన అవసరం లేకుండా కూడా మన మార్కెట్ ఎకానమీ స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఎందుకంటే కన్జ్యూమర్స్ ఎక్కువ ఉన్నారు మన దగ్గర ఇండియాలో. మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ మార్కెట్ మన దగ్గరే ఉంది, ప్రొడ్యూసర్స్ కన్జ్యూమర్స్ మన దగ్గర ఉన్నారు. కాబట్టి మనకు విదేశాల మార్కెట్ పైన ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి మీరు అన్నారు, అక్కడి నుంచి వచ్చే వాళ్ళు వస్తే ఎలాగని, అక్కడ ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు వస్తే ఎలాగా అని చెప్పారంటున్నారు. ఖచ్చితంగా అలాంటి సమస్య ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే ఇక్కడ కూడా అవకాశాలు తక్కువ లేవు. ఇక్కడ అవకాశాలు పని చేయక కొన్ని పనులు అక్కడ చేయడానికి ఇష్టపడతారు తప్ప ఇక్కడ చేయడానికి ఇష్టపడలేదు ఆ పనులు. దాని అంటే మెయిన్ ప్రాబ్లం అంటే ఇక్కడ ఇప్పుడు చాలా మంది. జయప్రకాష్ రెడ్డి గారు లోక్సత్తా వ్యవస్థాపకులు జాయిన్ అయ్యారు. జేపీ గారు నమస్కారం. జేపీ గారు, ఈ బడ్జెట్ మీరు ఎప్పుడు చెప్తుంటారు, విద్య, ఆరోగ్యం, అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఉపాధి అవకాశాలు పెంచేటువంటి మార్గాలు, సరళీకృత విధానాలు, వీటికి సంబంధించి ఇన్సెంటివ్స్, ముఖ్యంగా అగ్రి ఇన్ఫ్రాకి సంబంధించి, వీటికి సంబంధించి ఈ బడ్జెట్ ఎలా ఉందనుకోవచ్చు? ఇంకా ఓవరాల్గా మీ విశ్లేషణ. శ్రీనివాస్, ఒక రకంగా సంక్లిష్ట కాలం మంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ప్రపంచంలో ఉన్న కారణాల వల్ల కొంత ఆర్థిక ప్రగతి రేటు, ఆర్థిక ఇప్పటికే వేగంగా పెరుగుతున్నా కూడా కొంచెం గ్రోత్ రేట్ తగ్గుతున్నది. రెండోది, మన దేశంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టడం లేదు, మొత్తం పెడుతుంది కానీ. మూడోది, దేశం బయట పరిస్థితులు అనుకూలంగా, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో రాష్ట్రపతిగా ఆయన నిర్మోహమాటంగా చెప్తున్నాడు, మీరంతా ఏమైనా నాకు అనవసరం, మీ దేశాల నుంచి దిగుమతులు నేను రానివ్వను, పెట్టుబడులు మా దేశంలోనే ఉండాలి,
అమెరికా ఫస్ట్ అని చెప్పని. దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా తగ్గే అవకాశం ఉంది, దానిలో పాటు మనం నష్టపోతాం. ఈ నేపథ్యంలో ఇది చాలా అసాధారణమైన బడ్జెట్. ఒక రకంగానేమో గతంలో ఉన్న మంచినంతా కొనసాగించారు, మరో రకంగా చాలా ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మొట్టమొదటిది పన్నుల విషయం తీసుకోండి. 12 లక్షల రూపాయల దాకా మినహాయింపు ఆదాయం పన్ను అంటే చిన్న విషయం కాదు. మీకు ఉదాహరణ చెప్తాను, చాలా మంది తెలియకపోవచ్చు సంగతి. అమెరికాను తీసుకోండి, మనం ఇప్పుడు అమెరికాతో పోలుస్తుంటాం కదా, అది బాగుంది మనకంటే ఫలానా తక్కువ ఉంది అని చెప్తుంటాం కదా. అమెరికాలో మన డాలర్కి మారకం విలువ 86 రూపాయల పైన ఉంది, కానీ కొనుగోలు విలువ 20 రూపాయలే. అంటే అమెరికాలో డాలర్తో కొనేది ఇండియాలో 20 రూపాయలతో కొనవచ్చు. మారకం విలువ వేరు, కొనుగోలు విలువ వేరు. కాబట్టి కొనుగోలు విలువ రీచ్ చూడండి, అమెరికాలో $11,600 దాకా ఆదాయం, సంవత్సరం ఆదాయం ఉంటే, అంటే కొనుగోలు విలువ రీచ్ అది బహుశా 2,40,000 రూపాయలు, నెలకు 20 రూపాయలు ఆదాయం ఉంటే 10% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అక్కడ 11,600 నుంచి $47,500 దాకా, అంటే 9,60,000, సుమారుగా 10 లక్షలు వేసుకోండి పని, సంవత్సర ఆదాయం ఉంటే 12% ఆదాయ పన్ను కట్టాలి. ఆ పైన ఆదాయం ఉంటే 47,000 పైన 22% కట్టాలి. 22%. $1,00,000 దాటితే 25%. ఇప్పుడు మన దేశంలో చూడండి, 12 లక్షల రూపాయలు అంటే ఏడాదికి $60,000 కొనుగోలు శక్తికి సమానం. $60,000 దాకా మీకు మనలాంటి దేశంలో ఆదాయ పన్ను లేకుండా చేయడం అనేది ఒక గొప్ప విషయం, చిన్న విషయం కాదు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు ఆర్థికవేత్తలు ఇప్పటిదాకా, ఏమండి డిమాండ్ పెరగాలి, దేశంలో పెట్టుబడులు పెడితే మాకు ఇంటి ప్రభుత్వం పెడుతుంది, డిమాండ్ పెరగాలి, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెట్టదు అని చెప్పి కన్జంప్షన్ పెరగాలి ఇదంతా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు దానికి ఒక మాటలతో కాదు, చేతలతో, బహుశా నా దృష్టిలో ఏ వ్యాఖ్యాత, ఏ పాత్రికేయుడు, లేకపోతే ఏ పారిశ్రామికవేత్త ఇది ఊహించలా. ఎంతో కొంత రిలీఫ్ ఇస్తారనుకున్నారు, ఎంత పెద్ద ఎత్తున అని చెప్పి అనుకోవాలి. అది గొప్ప. అందులో అది చేస్తూ ఫిస్కల్ ప్రుడెన్స్, ఇంకేమన్నా ఖర్చు పెంచేసి, అప్పులు పెంచేసి మన నెత్తి మీద భారం వేశారని చెప్పంటే, 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం 9.5% ఆర్థిక లోటు ఉంది మనకంటే. ద్రవ్య లోటు అంటే అర్థం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉన్నది, ఆ డబ్బు అప్పుల రూపంలో తీసుకుంటున్నారు. 30 ఏళ్ల క్రితం ఏమంటదంటే అప్పులు తీసుకోకుండా నోట్లు ముద్రించేవాళ్ళు. నోట్లు ముద్రిస్తే ఏమయ్యేది, మీకు ధరలు పెరిగిపోయేవి, మార్కెట్లో డబ్బులు చలమని ఎక్కువ అవుతుంది, ధరలు పెరిగిపోతే నష్టం వారికి, నిరుపేదలకు. డబ్బున్న వాళ్ళకి మీకు ధరలు పెరిగితే మీకు మీ ఇంటికి ఇబ్బంది లేదు, మీ గుడ్డలకి ఇబ్బంది లేదు, మీ తిండికి ఇబ్బంది లేదు, పిల్లల చదువుకి ఇబ్బంది లేదు. డబ్బు అయిన వాళ్ళకి ఇవన్నీ కటకటాలు. ఖర్చు పెరిగిపోతే ఆదాయం పెరగకుండా వాళ్ళ జీవితం దుర్భరం అయిపోతుంది. కాబట్టి ద్రవ్యోల్బణం ఉండేది. ఇప్పుడు ఇది కాకుండా మనం ఎంత లోటున్నా కూడా అప్పులు చేస్తున్నాం, భారాన్ని తగ్గిస్తున్నారు. 9.5% 4 ఏళ్ల క్రితం ఉంటే అది ఈవేళ 4.4% వచ్చే ఏడాది బడ్జెట్ లో, ప్రతి నడుస్తున్న సంవత్సరంలో 4.9%, 4.8కి తగ్గించారు. కాబట్టి అప్పుల భారం తగ్గిస్తూ పోనీ ఏమన్నా పెట్టుబడులు ఖర్చు తగ్గించారా? రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, అన్ని ఫ్రీగా ఇచ్చేసి పెట్టుబడులు తగ్గించి లేకుండా చేస్తున్నారు. పెట్టుబడులు రికార్డు స్థాయిలో 3 ఏళ్ల నుంచి పెరుగుతూ వచ్చినాయి. నడుస్తున్న సంవత్సరంలో 10.1 లక్ష కోట్ల రూపాయలు, 10,10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉంటే, వచ్చే సంవత్సరం ఇప్పుడు బడ్జెట్ ప్రతిపాదించింది 11,21,000 కోట్ల రూపాయలు. అలాగే రాష్ట్రాలకి చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు, 1,54,000 కోట్ల రూపాయల రుణం వడ్డీ లేకుండా 50 ఏళ్ల పాటు తిరిగి చెల్లించే ఏర్పాటు. మీకు నాకు కానీ ఎవరన్నా ₹1,00,00,000 అప్పిస్తాను జేపీ గారు, లేదా 10 కోట్లు ఇస్తాను, 10 కోట్లు తీసుకున్నాం, అప్పిస్తాను, 50 ఏళ్ల పాటు చెల్లించవచ్చు, వడ్డీ లేదని చెప్పంటే మీకు ఇచ్చినట్టు పళ్ళు ముసుకుని తీసుకోవాలి మనం. అది కూడా కలిపినట్టయితే 12,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, రికార్డు స్థాయి చేసింది. 4వది ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మొత్తం మీరు చూస్తే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయము, లేకపోతే స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్, చిన్న పరిశ్రమలు, అత్యమంతి గారు చెప్పినట్టు 40% పైగా ఎగుమతులన్నీ వారి నుంచే వస్తున్నాయి. వాటిని పెంచడం, గ్రామీణ భారతాన్ని చిన్న పట్టణాల్లో పారిశ్రామికీకరణ చేయటం, దాని మీద పెద్ద పెట్టి వేశారు. ఎన్నో రకాలైన రాయితీలు కానీ, ప్రోత్సాహకాలు కానీ రకరకాలు ప్రకటించారు. దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాము, జాతీయ స్థాయిలో కొంత మెరుగుపడింది, అయినా కూడా మరింత మెరుగుపరచడం కోసం, అంటే వ్యాపారం చేస్తే ఈ దేశంలో మనం కన్నీళ్లు కష్టాలు ఎక్కువ అవుతున్న దేశం ఇది.
చాలా మంది ఎందుకురా హైదరాబాద్ లో స్థలం కనుక్కుంటే బాగుండేది, పరిశ్రమ పెట్టుకుంటా మన కర్మ కొద్ది పెట్టామని కన్నీళ్ళు పెట్టుకునే దేశం ఇది. ఓకే. మనకి తెలుసు ఎంత వేధింపులు ఉన్నాయో, అంత లంచాలు ఉన్నాయో. దాన్ని తగ్గించే ప్రయత్నం టాక్స్ పేయర్స్ కానీ పారిశ్రామికవేత్తలకు కానీ డీక్రిమినలైజేషన్ కానీ దాన్ని మరింతగా వేగంగా కొనసాగిస్తున్నారు. ఓకే. ఇవన్నీ చేస్తూ పని రాష్ట్రాలకి ఏమైనా డబ్బు తక్కువ వస్తుందా? చాలా మంది ఈ మధ్యకాలంలో రాష్ట్రాలకి జాతీయ స్థాయిలో డబ్బులు ఇవ్వట్లేదు, మాకు అన్యాయం చేస్తున్నారని మాట వస్తాం. కొంచెం ప్రజలకు అర్థం కావాలి. ఈ బడ్జెట్ లో మీరు చూస్తే వచ్చే ఏడాది మొత్తం జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి మొత్తం ఆదాయం, పన్నుల రూపంలో వచ్చే ఆదాయము, పన్నేతర ఆదాయం కలిపితే క్యాపిటల్ రిసీట్స్ అంటాం, అంటే అప్పులు కాకుండా 45,33,000 కోట్ల రూపాయలు. దానిలో రాష్ట్రాలకు వెళుతున్న డబ్బు వివిధ రూపాల్లో 25,60,000 కోట్ల రూపాయలు. ఓకే. అంటే 53%. ఓకే. 53% అన్ని కలిపితే. ఇవన్నీ చేస్తూ మీకు ఆనెస్ట్ అకౌంటింగ్ మీరు చూడండి. బడ్జెట్ లో మన మామూలుగా రాష్ట్రాల బడ్జెట్ చాలా రాష్ట్రాలు చూస్తే ఆదాయాన్నేమో 100 రూపాయలంటే 150 చూపెడతారు, ఖర్చు 120 రూపాయలంటే 80 రూపాయలు చూపెడతారు. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రతి సంవత్సరం మీరు చూడండి ద్రవ్యోల్బణం అనుకున్న దానికంటే తగ్గుతోంది. ఇంకా ఓకే. ఆదాయాలు ఏం ఆశించారో అంత వస్తున్నాయి, కొంచెం ఎక్కువ వస్తున్నాయి. ఓకే. ఖర్చులు పెద్దగా పెరగట్లేదు. అంటే ఆర్థిక క్రమశిక్షణ, నిజాయితీగా ప్రజల ముందు వాస్తవాలు పెట్టడం, అంకెల విషయాలు అబద్ధాలు ఆడకుండా, అది ఇప్పటికే మాటలుగా చేతల్లో కనిపిస్తుంది. ఈ రకంగా చూస్తే రాజకీయాలను పక్కన పెట్టేద్దాం. మామూలుగా రాజకీయాలు ఏంటంటే బడ్జెట్ రాగానే అధికార పార్టీ అయితే అద్భుతమైన బడ్జెట్ ప్రపంచాన్ని మారుస్తుందని చెప్తారు, ప్రతిపక్షం అయితే వినాశనమైన బడ్జెట్ దేశాన్ని నాశనం చేస్తుందని చెప్తారు. మనం అది అడగకుండా వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి, తర్కం ఆధారంగా మాట్లాడాలి. ఖచ్చితంగా ఒక గణనీయమైన స్థాయిలో ఈ దేశంలో అభివృద్ధికి ఊతాన్ని ఇస్తూ, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులున్నా కూడా ట్యాక్స్ పేయర్ కి బోడంత రిలీఫ్ని ఇస్తూ, పెట్టుబడులను ప్రోత్సహిస్తూ, ఏ రంగాల్లో అయితే మనం డబ్బు ఖర్చు పెట్టినట్టయితే, ఉత్సాహం ఇచ్చినట్టయితే, అసంఘటిత రంగానికి 80% అసంఘటిత రంగం, నెల జీతం లేని వాళ్ళు ఉన్న వాళ్ళకేమో 12 లక్షల రూపాయల లోపల అందరికి రిలీఫ్ వస్తుంది. నెల జీతం లేనటువంటి సామాన్య కార్మికులకి, కష్టజీవులకి, వాళ్ళందరికీ అభివృద్ధికి మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం జరిగింది. ఇక రాష్ట్రాల చేతుల్లో ఉంది. ఈ మాట ముఖ్యంగా చెప్పదలుచున్నాను. ఆర్థిక మంత్రి ప్రభుత్వము దేవుడు కాదు, వాళ్ళు మాంత్రికులు కాదు, అద్భుతాలు చేయలేరు. వాళ్ళు చేసేది డబ్బుని సరిగ్గా ఖర్చు పెట్టడం, పొదుపరితనం పాటించడం, మనకు ఒక మార్గాన్ని చూపెట్టడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం. ఆ పని ఖచ్చితంగా చేశారు. రాష్ట్రాలు దీనికి వెంటనే స్పందించాలి. పార్టీలని, పక్షపాతాన్ని పక్కన పెట్టండి, ఎలక్షన్లో మీ గొడవలు మీరు పడండి, కానీ అభివృద్ధిని, సంక్షేమాన్ని కలపటం ఎట్లాగా, ఉపాధి కల్పన ఎట్లాగా, అసంఘటిత రంగం ఆదాయాన్ని పెంచడం ఎట్లాగా, దాని మీద దృష్టి పెట్టాలి. దీన్ని ఉపయోగించుకుని పూర్తిగా ఆర్థిక ప్రగతికి, ఈ ప్రగతిలో సామాన్యుడి వాటాకి, ఇంక్లూజివ్ గ్రోత్, దానికి మనం పెద్దపీట వేయాలి. దానికి ఒక మంచి మార్గాన్ని చూపెట్టారు. అందుకు ఆర్థిక మంత్రిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. 2-3 సందేహాలు జేపీ గారు. ఒకటి, మనకి మొత్తం ఈ ఎకనామిక్ గ్రోత్ రేట్ పెరగాలన్నా వీటన్నిటికీ వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, దాంతోపాటుగా స్టార్టప్స్ ఈ మధ్యకాలంలో బాగా పికప్ అవుతున్నవి. వీటికి సంబంధించి ఏది చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి కిసాన్ క్రెడిట్ కార్డులు లోన్ తీసుకునే క్యాప్ పెంచాం, అప్ టు 3 lakhs తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఎంఎస్ఎంఈలకి 5 కోట్ల నుంచి 10 కోట్ల దాకా తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. స్టార్టప్స్కి 10 కోట్ల నుంచి 20 కోట్ల దాకా అప్పు తీసుకోవచ్చు బ్యాంకుల నుంచి అని చెప్తున్నారు. కానీ ఇవేవి కూడా రైతులు 7.5 కోట్ల 8 కోట్ల మంది వాడుతున్నారు ఈ క్రెడిట్ కార్డులు అని చెప్తున్నారు. మరి మనం వింటూ ఉంటాం బయట 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి రైతులు తెచ్చుకుంటా ఉన్నారు ఆత్మహత్యలని. ఎంఎస్ఎంఈలకేమో, ఎంఎస్ఎంఈలు ఆ స్టార్టప్స్కి కొలాటరల్ లేకుండా బ్యాంకులు ఇవ్వట్లేదు, ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆచరణలో అమలు కావట్లేదు అన్నది ఎదుర్కొన్న పెద్ద సమస్య. వాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళాలన్నా, లేకపోతే అవసరమైనప్పుడు డబ్బు చేతిలో లేని వీటికి అంటే ఎక్కడ పరిష్కారం జేపీ గారు? మీరు అన్నట్టుగా బడ్జెట్ ప్రతిపాదనలు వేరు, పరిపాలన వేరు. ఓకే. పరిపాలన ప్రధానంగా ఉంది రాష్ట్రాల్లో. ఇప్పుడు రైతులు ఉన్నారనుకోండి, ఏం పొందాలన్నా కూడా రాష్ట్రాలు, వ్యవసాయ రికార్డులు కానీ, రైతులు కానీ, మరి అది అందించే పద్ధతులు కానీ రాష్ట్రాల నుంచి వస్తాయి. అట్లాగే యంత్రాంగంలో మరి దేవుడు వరం ఇచ్చినా కూడా పూజలు అడ్డుపడతాడు. ఇవన్నీ కూడా వాస్తవం. కానీ ఇవన్నీ ఉన్నా కూడా మీరు ఆ వ్యవసాయాన్ని మీరు టోటల్ ఫిగర్స్ చూడండి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా మనకు 3% ఆర్థిక ప్రగతి వ్యవసాయంలో దాట్లా. దేశం 6-7% వెళ్ళినప్పుడు కూడా వ్యవసాయం 3%. గత 3-4 ఏళ్లుగా మీరు చూస్తే 5% వ్యవసాయంలో ప్రగతి కనిపిస్తుంది. కాబట్టి ఫలితాలు వస్తున్నాయి, ఇంకా మరింత రావాలి. మీరు చెప్పేది ఏంటంటే ఇంకా కావాలి. ఉదాహరణకి
ఇప్పుడు హార్టికల్చర్ మీద కానీ లేకపోతే మత్స్య పరిశ్రమ మీద కానీ అంటే ఏ రంగాల్లో అయితే మనకి అదనపు విలువ చేకూర్చడానికి ఉపాధి కల్పనకి ఆదాయాలకి మార్గం ఉన్నదో వాటి మీద దృష్టిని గట్టిగా అలాగే ప్రతి రంగంలో మరింత ఉత్పత్తి సాధించడం కానీ చాలా జాగ్రత్తగా గ్రాన్యులుగా ఆలోచించారు. పరిపాలన బాగుపడాలి, ఫలితాలు అందాలి, కానీ అసలు ఫలితాలు అందటం అనేది పొరపాటు. ఉదాహరణకి పెచ్చుబడ్డలు అప్పులు చేస్తున్నారు, నిజమే అందనం. కానీ ఒకప్పుడు 70-80%, 90% దాకా మనకి వ్యవస్థీకృత రుణాలు కాకుండా ఇన్ఫార్మల్ రుణాలు, వడ్డీ వ్యాపారం నుంచి హెచ్చుబడ్డలకి. ఇప్పుడు ఈ లెక్కలు వాస్తవం నమ్ముతున్నాను, నేను అబద్ధాలు చెప్పాలనుకుంటున్నాను. 30% మీకు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ వస్తున్నారు, 30% ఇంకా ఆధారపడుతుంది, 30% ఖచ్చితంగా కష్టాల్లో ఉన్నారు. సాధారణ 30% ఎవరవుతారు? నిరుపేదలు, బాగా వెనకబడ్డ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, పరిపాలన మరీ చండాలంగా ఉన్న రాష్ట్రాల్లో లేకపోతే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎక్కువ నష్టపడుతున్నారు. కానీ ఆ 90% నుంచి మనం 30% తగ్గించాం అసంఘటిత రంగం నుంచి లోన్ తీసుకునేది హెచ్చుబట్టి, కానీ ఇంకా తగ్గించాలి. దానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి జాతీయ స్థాయిలో మరి చిన్న వ్యాపారులకి, తోపుడు బండితో చేసే వాళ్ళందరికీ కూడా రుణాల కోసం చెప్పని ప్రధానమంత్రి గారు ప్రకటించి అమలు చేస్తున్నారు. అట్లాగే కిసాన్లకి కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ పథకాలు ఎన్ని ప్రకటించినా కూడా అందుకోవాలని చెప్పంటే రాష్ట్రాలు దానికి తగ్గట్టుగా యంత్రాంగం స్పందించాలి. అయితే రాజకీయ కారణాలుగా మీరు చేస్తే, మీ పేరుతో చేస్తే మేము ఒప్పుకోమని చెప్పని మరికొందరు, లేకపోతే నువ్వు చేసినా కూడా నేను అడ్డుపడతాను, నువ్వు అని చెప్పని ఇక్కడ ఏడిపించు మరికొందరు. ఇవన్నీ మరి పరిపాలన దుష్పరిపాలన అనే విషయం అనుమానం లేదు. ఆర్థిక మంత్రి దేశం మొత్తాన్ని మార్చలేదు. ఆర్థిక మంత్రి మార్చుకోండి, ఆయన దండం పెట్టగలరు, వనరులు కేటాయించగలరు, మార్గాన్ని చూపెట్టగలరు. అట్లాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చెప్పి గారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన, ఈ మధ్యకాలంలో ప్రకటించిన రెండు కూడా, అటు అమరావతికి ఇచ్చిన 15,000 కోట్లు అప్పే, విశాఖ ఉక్కుకి ఇచ్చిన 11,000 కోట్లు అప్పే. ఈ బడ్జెట్లో ఎక్కడ మరి డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయో కానీ బీహార్ గురించి మకానా బోర్డు, అలాగే ఐఐటి పాట్నాని ఇంప్రూవ్మెంట్కి చాలా పెద్ద ప్యాకేజ్ ఇవన్నీ ప్రకటించారు. కానీ తెలుగు రాష్ట్రాలకి, తెలంగాణ కానీ ఏపీ కానీ ప్రత్యేకంగా బడ్జెట్లో ఏమీ ప్రస్తావన చేయలేదు. ఏపీకి సంబంధించి కూడా బుందేలఖండ్ తరహా ప్యాకేజ్ కానీ మరొకటి కానీ, ప్రత్యేక హోదా పక్క పెడదాం, మీరు పోరాడారు దశాబ్దాల పాటు, ప్రత్యేక హోదా పక్క పెట్టిన కనీసం మిగతావి కూడా కొంత కనికరం చూపారు అని అనుకోవాలా? బడ్జెట్లో ఉండే అవకాశం ఉందా? శ్రీనివాస్, ఒక బీహార్ తప్ప ఇంకే ప్రస్తావన చేయలేదు రాష్ట్రం. ఏదో ఒక సందర్భంలో అస్సాం ప్రస్తావన వచ్చింది. అస్సాంలో ఎన్నికలు ఉన్నాయో నాకు తెలీదు. అస్సాం ఏదో ఒక సంస్థ నుంచి వచ్చింది, ఐఐటి ఏదో. అది మినహాయిస్తే బీహార్ నుంచి వచ్చే సహజంగా ఎన్నికలు ఉన్నాయి. యూరియా ఫ్యాక్టరీ అస్సాంలో పెడుతున్నారు సార్. అది యూరియా ఫ్యాక్టరీ మరి చాలా పెద్ద రాష్ట్రం బీహారు, అక్కడ సీట్లు గెలవటం ముఖ్యం. రెండోది, బీహార్ నిరుపేద రాష్ట్రం, దేశంలో అత్యంత పేదరికమైన రాష్ట్రం బీహార్. మిగతా దేశంతో పోలిస్తే తలసరి ఆదాయం 4వ వంతుంది, 5వ వంతుంది. మనం మరి 58,000, 60,000 ఉంది. మనకు తెలంగాణలో మనం 3,70,000, 3,00,000 చెప్తున్నాం. 55,000 రూపాయలు తలసరి ఆదాయం. కాబట్టి బీహార్కి అదనంగా నిజంగా చేస్తే మాటలు ఎక్కువ ఉంటాయి, చేతలు ఎక్కువ ఉండకపోవచ్చు, మనం సంతోషించాలి రాజకీయ కారణాలన్నా కూడా. ఇది జాతీయ స్థాయి బడ్జెట్ లో రాష్ట్రాల ప్రస్తావన ఉండదు. నేను చెప్పాను కదా, 25,60,000 కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి? రాష్ట్రాలకి ప్రత్యక్షంగా బదిలీ అవుతున్నాయి. అవి కాకుండా పెట్టుబడుల కోసం చెప్పిన జాతీయ స్థాయిలో వాళ్ళు ఇచ్చేది కానీ లేకపోతే వాళ్ళు చేసేది కానీ కలిపితే 12,75,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. వివరాలన్నీ కూడా మనకి ఫైన్ ప్రింట్ లో వస్తాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రస్తావన చెప్తూ ఉంటే అన్ని రాష్ట్రాలు, అన్ని యూనియన్ టెరిటరీస్ మాట్లాడడం బోరు కొడుతుంది జనాన్ని. కాబట్టి దాని గురించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మాట ఇచ్చారు, మనకు హక్కు ఉన్నది, అన్ని పెట్టుబడులే, అవి జరుగుతాయి. తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది మరి గత 10 ఏళ్లుగా 3 రెట్లు తలసరి ఆదాయం పెరిగింది. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం. ఏంటి? మీ పన్నులకు వాటా పెరుగుతుంది కదా, మీ రాష్ట్రంలో వచ్చే పన్నులు పెరుగుతున్నాయి కదా, మీ ఆదాయాలు పెరుగుతున్నాయి కదా, జాతీయ స్థాయి నుంచి కొంత వస్తుంది. నిరుపేద రాష్ట్రానికి, డబ్బున్న రాష్ట్రానికి సమానంగా ఇవ్వాలని చెప్పంటే ఏమవుతాయి ఆ రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాలు? ఆ రాష్ట్రాలన్నీ దిగాలు పడిపోయినట్టయితే మిగతా రాష్ట్రాలు ఏమైతే? మనందరికీ ఏంటంటే, నా జిల్లాలో ఉంటే నా జిల్లా ఉండాలి, నా సిటీ ఉంటే నా సిటీ ఉండాలా, నా రాష్ట్రంలో ఉంటే నా రాష్ట్రం ఉండాలి. ఓకే, అది కోరుకోవాలి. కానీ ఇతర రాష్ట్రాలు నష్టపోయి వాళ్ళు పూర్తిగా దిగజారిపోతే దేశం నష్టపోతుంది. అట్లాగే సార్, మనతో జలపతిరావు గారు ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు మనతో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ముందు జేపీ గారు ఇంకో క్వశ్చన్ మీకు సంబంధించి. రెండోది, పోలవరంకి సంబంధించి ఈ మధ్య వినపడుతున్నది ప్రాజెక్టు ఎత్తు 45 మీటర్లు ప్లస్ ఎంతో ఉంది, అంతవరకు కట్టుకోవచ్చు. కానీ నీటి నిల్వ 41.4 మీటర్లు, అంటే దాదాపు ఒక 4 మీటర్ల కిందకే నీరు నిల్వ చేసుకోవాలి. దాని ద్వారా ముంపు ప్రాంతాలని తగ్గించి R&R ప్యాకేజీ
తక్కువ అవుతుందని ఒక చర్చ నడుస్తుంది. ఒకటేమో పాత రేట్ల ప్రకారమే ఇస్తాం, కొత్త రేట్లు ఇవ్వం అన్నది ఒకటైతే, అసలు ప్రాజెక్టు కట్టుకోవటం ఎత్తి కట్టుకున్న ముంపు ప్రాంతాలని నీళ్లు నిల్వ చేసుకునేది మాత్రం ఒక 4 మీటర్ల కిందకే నిల్వ చేసుకోవాలని ఒక చర్చ నడుస్తుంది సార్. మీకేమైనా దాని గురించి సమాచారం ఉంది? ఎందుకంటే పోలవరం కూడా జాతీయ ప్రాజెక్ట్ అనుకున్నాం, దానికి R&R ప్యాకేజ్ కూడా పూర్తిగా బాధ్యత వాళ్ళదే. కేటాయింపులు ఉన్నాయో లేదా బడ్జెట్లో మనకి తెలియదు, కానీ సమాచారం ఏంటి చెప్పి గారు? శ్రీనివాస్, మొదటి ఫేజ్ లో 41.75 మీటర్లు ఎత్తు. అది గత ప్రభుత్వం పట్టించుకుంటే ఒక 6 నెలలు అయిపోయేది, చాలా అద్భుతంగా నడుస్తుందని ఆపేశారు. ఇప్పుడైనా వేగంగా చేసేయచ్చు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు సాంకేతికంగాను. తర్వాత కాఫర్ డ్యామ్ పడిపోయిందని చెప్పారు, అవన్నీ సర్దుబాటు చేయొచ్చు, ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ ఏమవుతుందంటే గ్రావిటీ ద్వారా పోలవరం వల్ల వచ్చే ఫలితాలు వస్తాయి. ఉదాహరణ కృష్ణా డెల్టాకి నీళ్లు మళ్లించాలంటే ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నారు పట్టేసేమావు గారు, అదేం అక్కర్లేదు. కానీ నీళ్లు నిల్వ ఉంచాలని చెప్పంటే పోలవరం ఎందుకోసం మనం చెప్పేది, నీళ్లు నిల్వలేకపోయినట్టయితే వర్షాకాలంలో మనకు నీళ్లు సరిపోతాయి. తర్వాత సంగతి ఏంటి, వర్షాకాలంలో వరదల నీళ్లు కొన్నైనా పట్టుకోకపోతే నాకు గుర్తు పోలవరంలో 220 టీఎంసీ నీళ్లు మనకు నిల్వ ఉంచుకోవచ్చు. దాంతోపాటు హైడ్రో పవర్ కూడా తీసుకురావచ్చు. అలాగే ఉత్తరాంధ్రకి వెళ్ళాలని చెప్పంటే ఎత్తు పెంచాల్సిన అవసరం ఉంది. దానికి నాకు గుర్తున్నంత వరకు ఆఫ్ హ్యాండ్ నేను చెప్పలేకపోతున్నాను, నా దగ్గర పుస్తకం లేదు. 44.5 45 మీటర్లో ఉంది. దానికోసం ప్రాజెక్ట్ తయారు చేశారు. ఇప్పుడు బహుశా ఏమవుతుందంటే మొదటి దశ ఎలాగో వాళ్ళు ఖర్చు పెట్టాలి, ఇంత పెద్ద ఎక్కువ లేదు, కొద్ది ఖర్చే ఉన్నది. రెండవ దశలో ప్రధానమైన ఖర్చు డ్యామ్ కోసం కదా, 60,000 కోట్లు అవుతుంది. భూసేకరణ నిర్వాసితులకి రిలీఫ్ ప్యాకేజీ, దాన్ని తప్పించుకోవడం కోసం వాళ్ళు కొంచెం అక్కడ సన్నెక్కులు దొక్కుతుంటారు. మనం ఖచ్చితంగా గట్టిగా పోరాడాలి. ప్రాజెక్టు అంటే పూర్తిగా నిర్మాణము, ఇంక్లూడింగ్ R&R, భూసేకరణ R&R. అంతేగాని మీకు ఇష్టమైంది చేసి డ్యామ్ కట్టుకోవడం మేము కట్టుకుంటాం కావాలంటే. డ్యామ్ ఎత్తితే ఇప్పుడు స్టోరేజ్ లేకుండా డ్యామ్ ఎత్తి పెంచితే ఉపయోగం ఉంది, డబ్బులు ఇవ్వడం కోసమా? డ్యామ్ ఎత్తి పెంచేది స్టోరేజ్ కోసం. ఎగ్జాక్ట్లీ. స్టోరేజ్ లేకుండా డ్యామ్ ఎత్తి కట్టడం హాస్యాస్పదం అనుకోండి. ఓకే, దాంతోపాటుగా సార్ కొత్త రంగాలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మనకి రోబోటిక్స్ కానీ బయోటెక్నాలజీ కానీ, ఇవి బాగా ఎమర్జింగ్ సెక్టర్స్ అని చెప్పి నిన్న ఎకనామిక్ సర్వేలో కానీ బడ్జెట్లో కూడా ప్రస్తావించారు. కానీ వాటికి, అలాగే డేటా సైన్సెస్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఉదాహరణకి నిన్న తెలంగాణ కూడా అమెజాన్ వాళ్ళు 60,000 కోట్లు ఈ డేటా సైన్స్కి సంబంధించి ఇక్కడ పెట్టుకోవడానికి చెప్తున్నారు. ఈ ఎమర్జింగ్ సెక్టర్స్కి సంబంధించి కేటాయింపులు ఎలా ఉన్నాయి, లేదా విధానాలు ఎలా ఉన్నాయి అనుకో జేపీ గారు? కేటాయింపులు అక్కర్లేదు, విధానాలే కావాలి. ఓకే, దానిలో ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిగతా ప్రస్తావన వచ్చింది. మన ఫైన్ ప్రింట్ చూస్తే గానీ నిర్దిష్టంగా ఏంటో తెలియదు, కానీ పెట్టుబడులు దేశంలో రావడం కోసం విశ్వ ప్రయత్నం జరుగుతుంది. అయినా కూడా ప్రతికూల పరిస్థితులు అనుకున్న పెట్టుబడులు రావట్లేదు, అది కూడా వాస్తవం. గతంతో ఇప్పుడు ఎందుకంటే అమెరికా పెట్టుబడుల కేంద్రం అయిపోయింది. ట్రంప్ డబ్బులని వచ్చేది ప్రధానంగా అమెరికా నుంచి. అమెరికా డబ్బులు బయటకు వెళ్తుంటే పెట్టుబడులు వస్తాయి, కానీ డబ్బులు అమెరికాకి పోతున్నాయి. ఇప్పుడు ఆయన ప్రకటన చూస్తే 10 రోజులు $500 బిలియన్ ఉదాహరణకి ఐటీ సెక్టర్ కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి. అట్లాగే మీరు జపాన్ నుంచి ఆయన ఎవరో $100 బిలియన్ పెడతా అంటే $200 బిలియన్ చేయించాడు ఆయన. ఇట్లాగా విపరీతంగా. అలాగే సౌదీ అరేబియా కాన్ఫరెన్స్ ఒక $500 బిలియన్ $600 బిలియన్ చెప్తే అది $1 ట్రిలియన్ $1,000 బిలియన్ చేస్తుంది. ఎక్కడన్నా డబ్బంతా సక్ చేసేస్తుంది అమెరికా. ట్రంప్ ఉన్నంతకాలం ఏదో జరుగుతుంది. ఒకటి విదేశీ పెట్టుబడులు కష్టం ఉన్నది, అంత తేలిక కాదు. కానీ అయినా కూడా మనం ఆ పరిస్థితుల్లో కూడా మన ఫలితాలను సాధించాలి, ఇంకో మార్గం లేదు. అమెరికాని మనం డొనాల్డ్ ట్రంప్ గారికి మీరు జనం చెప్పే సాహసం మనకు లేదు కదా, చెప్తే విన్న కదా. ప్రపంచం అంతా ఇబ్బంది ఉన్నది, మనకే ఇబ్బంది. అయినా కూడా ఒడుపుగా మనం విదేశీ పెట్టుబడులు, స్వదేశీ పెట్టుబడులు పెంచడం కోసం ప్రయత్నించాలి. దానిలో బడ్జెట్ లో సర్వే ఏర్పాట్లు ఉన్నాయి. ఫైన్ ప్రింట్ చూస్తే కానీ ఏ రంగానికి ఏ రకంగా లాభం అనేది మనం చెప్పలేం. రైట్ సార్. మనతో జలపతిరావు గారు, అలాగే మహేష్ కొనగల్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. జలపతిరావు గారు, వ్యవసాయ రంగానికి సంబంధించి హెచ్ఎంటీవీ 15 రోజులుగా మీలాంటి వాళ్ళందరూ నిపుణులు పాల్గొన్నారు. రైతు పక్షం పేరుతో ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేసింది. బడ్జెట్లో కేటాయింపులు కానీ, ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ లేకపోతే న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి ఇప్పుడు ఎరువులకి, యూరియాకి కొత్త ఫ్యాక్టరీలు కడుతున్నారు, వాటి సబ్సిడీలు ఎలా కొనసాగుతున్నాయి. సేంద్రియ ఎరువులకి సంబంధించి లేకపోతే ఈ పద్ధతి బాగా యూత్ని ఆకట్టుకుంటుంది, ఒక ప్రయత్నం జరుగుతుంది, ఉత్సాహభరిత వాతావరణం గ్రౌండ్లో ఉంది. 2-3 ఏళ్లలో బయటపడతాం, బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది, మంచి లాభాలు వస్తాయని అందరూ చెప్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాల నుంచి సహకారం లేదంటే దానికి సంబంధించిన విధానాలు ఎలా ఉన్నాయి జలపతిరావు గారు ఇప్పుడు బడ్జెట్లో? నమస్కారం అండి. ముందుగా చూస్తే అంటే ఒక వ్యవసాయ నిపుణుడుగా, ఒక వ్యవసాయ రైతుగా చూసినట్టయితే
అంటే వ్యవసాయ రంగానికి ఎంతో కొంత నిధులు పెరుగుతున్నాయి కానీ ఎంత శాతంలో పెరగాలో అంత రావట్లేదు. అంటే మొత్తం బడ్జెట్ లో చూసినట్టయితే ఇప్పటికి చూస్తే ఒక 3.4% వరకే మొత్తం కేంద్ర బడ్జెట్ వ్యవసాయ రంగానికి కేటాయిస్తుందన్నది మనం చూస్తున్నాము. ఇది ఏదో ఒక సంవత్సరం ఏదో కొంత అంటే 0.1 అట్లాగా పెరుగుతుంది తప్ప గణనీయమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు లేకపోవటం కొంచెం లోటుగా అవుపడుతుంది అన్నది ఒకటి. తర్వాత రెండవది మీరన్నట్టుగా పప్పు దినుసుల మీద పోయినసారి మనము టెంపరీ బడ్జెట్ మనం ముందు పెట్టిన దాంట్లో కూడా అప్పుడు నూనె గింజల మీద అని పెట్టారు స్కీము, మిల్లెట్స్ మీద అని పెట్టారు. అంటే చూడడానికి చెప్పడానికి బాగానే ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు బాగానే ఉన్నాయి కానీ వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీములు మనం చూస్తున్నాం కదా, రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో రాష్ట్ర సహకారంతో అనేది ఒక పెద్దగా నిజంగా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాల్లో దానికి అనుకూలంగా స్పందించకపోవటం కొంచెం అవరోధంగా మారుతుంది. ఎందుకంటే కేంద్రం అనుకున్నది రకరకాల రాజకీయ కారణాలతోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏకీభవించకపోవటం, పట్టించుకోకపోవటం, లేకుంటే నిధులు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించకపోవటంతో అనుకున్న ఫలితాలు రావట్లేదు అన్నది మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడున్న దాంట్లో ఒకటి మాత్రం బాగా అంటే వ్యాపార రీత్యా చూస్తే పత్తి వ్యవసాయానికి పత్తి దిగుబడులు, పత్తి పంట దిగుబడులు పెరగడానికి కొరకు ప్రత్యేకంగా పెట్టారు. కారణం ఏంటంటే మన దేశం నుంచి వేరే దేశాలకు ఎగుమతికి పంచి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి పంట అది ఒకటి కాబట్టి పత్తి సాగు చేసే రైతులు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. ముఖ్యంగా వర్షాధారం పంటగా సాగు చేస్తున్నారు కాబట్టి వర్షాధారం సాగు చేసేటువంటి ప్రాంతాల రైతులకు పత్తి ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి, దిగుబడులు పెరుగుతాయి అన్నది ఒక ఆశ. ఇంకోటి పప్పు దినుసుల మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన ఉంటుంది. తర్వాత ఇప్పుడు అన్నారు పత్తి సాగు చేసే అంటే పప్పు దినుసులు ఉత్పత్తి చేసే రైతుల ఉత్పత్తులు నాఫెడ్ గానీ ఎన్సీసీఎఫ్ నుంచి కొంటామన్నారు. కాబట్టి ఇది మద్దతు ధరకు దానికి ఒక చట్టబద్ధత కల్పించాలన్న దానికి ఒక చిన్న ముందడుగుగా నేను ఒక భావించవచ్చు దీన్ని. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఈ పప్పు దినుసులను కొంటాయి అన్నది ఒక ఆశాజనకంగా అవపడుతున్నది ఒకటి. రెండోది ఇక్కడ బోర్డులు ఏర్పడి ఇప్పుడు అంటే మనం బీహార్ అనుకున్నాం కానీ బీహార్ కావచ్చు, తెలంగాణ మన పసు బోర్డు దీని వలన పంట ఉత్పత్తి పెరగడానికి బయట ఉంటది కానీ ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేది కొంత అవకాశాలు ఉంటాయి. అది ఇంతకుముందు జేపీ గారు చెప్పినట్టుగా బీహార్ రాష్ట్రంలో వాళ్ళు పప్పు దినుసులు ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి అక్కడ ఉన్నట్టయితే మిగతా దేశాలకు కూడా పప్పు దినుసుల యొక్క ఉత్పత్తులు బాగుపడతాయి అనేది ఒకటి ఆలోచించవచ్చు. రెండవది ఇది కిసాన్ క్రెడిట్ కార్డు. ఇంతకుముందు మీరు శ్రీనివాస్ గారు మీరు అన్నట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంచినంత మాత్రం చిన్న సన్నకారు రైతులకు పెద్దగా ఉపయోగపడే అవకాశాలు, ఎందుకంటే బ్యాంకులు ఆ మొత్తంలో రుణాలు ఇవ్వట్లేదు. సో కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క పరిమితి పెంచినంత మాత్రమే 5 లక్షల వరకు ఎంతమంది చిన్న సన్నకారు రైతులకు వెళ్తుంది, ఎవరు పెద్ద రైతుకి వెళ్తుంది. పెద్ద రైతుకు బ్యాంకు నుంచి రుణాలు ఎంత మొత్తంలో అవసరం అన్నది ఆలోచించుకోవాలి. బట్ ఒక ముందడుగు కనీసం బ్యాంకుల నుంచి రుణాలు పద్ధతిగా తీసుకొని పద్ధతిగా కట్టి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుందంటే, బట్ చిన్న సన్నకారు రైతులకు మాత్రం పెద్దగా అంత అవకాశం లేనటువంటిది. కానీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయడానికి, ప్రశ్నించడానికి అవకాశం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాల అంటే కలిసి చేసేటువంటి చాలా స్కీములు ఉన్నాయి. ఇంతకుముందు మీరు శ్రీనివాస్ గారు మీరు అన్నారు ఈ సేంద్రియ వ్యవసాయం వైపు కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఒక పెద్ద లెవెల్లో స్కీమ్ ఇస్తున్నది, దాని మీద హార్టికల్చర్ డెవలప్మెంట్ గానీ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మన దగ్గర రాష్ట్రం చూస్తాం కదా, దీని మీద స్పందన లేదు. కాబట్టి రైతుకు అనుకూలంగా దానికి రావాల్సినంత లాభం రావట్లేదు. అక్కడ పథకాలు పెడుతున్న వాటిని ఒడిచిపెట్టుకోవటంలో ఎక్కడో రాష్ట్రాలు ఫోకస్ చేయట్లేదు. ఇంతకుముందు జేపీ గారు అన్నారు అంటే నిధులు కేటాయించడం వేరు, దాన్ని చిన్న స్థాయిలో ఖర్చు పెట్టడం గానీ అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తున్నారో ఒకటి. అయితే ఈ రాష్ట్రాల మధ్యన కేంద్ర ప్రభుత్వం మధ్యన ఈ అనుబంధం సరిగా లేకపోవటం, రాజకీయాలు రావటం వల్ల చాలా రకాల నిధులు సరైన పద్ధతిలో రావట్లేదు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక సూచన అయితే ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మేము చేస్తామని, అవసరమంటే నిధులు పెంచుతామని అన్నది. కాబట్టి మొట్టమొదటి నుంచి చెప్తున్నారు టీమిండియా అని. మీటింగ్లు అయితే జరగట్లేదు కానీ టీమిండియా నాకు గుర్తుండి 10 ఏళ్ళలో 1-2 సార్లు జరిగినాయి రాష్ట్రాలకు సంబంధించి. డాక్టర్ మహేష్ కొనగాల్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేరారు. మహేష్ గారు నమస్కారం. మహేష్ గారు చెప్పండి, ఏంటి బడ్జెట్ కాంగ్రెస్ స్పందన, అది మీ పార్టీ ఎలా చూస్తుంది? తెలంగాణకు వచ్చే ముందు జాతీయ స్థాయిలో బడ్జెట్ ఎలా ఉంది, అలాగే తెలంగాణ గురించి కూడా మీరు చెప్పండి. డెఫినెట్లీ బడ్జెట్ అంటే నేను అదే అంటున్నా, చాలా
దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం గురజాడ అంటే గారిని కోట్ మనుషులు. చేశారు ఆవిడ. సో నిజంగా మనుషులను ఉద్ధరించేటట్టుగా ఏం లేదు. అంటే ఈ దేశంలో ఇప్పటికీ కూడా 10 ఏళ్ళ మోడీ గారి పాలన తర్వాత కూడా 30-40% పబ్లిక్ 100 నుంచి 150 రూపాయలు, నేను బాగా ఇష్టపడే వారు పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు కూడా ఉన్నారు, వారు కూడా చెప్తుంటారు ప్రజల జీవన ప్రమాణంలో మౌలికమైన మార్పులు, క్వాలిటేటివ్ డెవలప్మెంట్ కనబడితేనే, గుణాత్మకమైన మార్పులు కనబడితేనే అప్పుడు దాన్ని డెవలప్మెంట్ అంటాము. దానికోసం ప్రభుత్వాలు ఏం చేసినాయి అనేది ప్రశ్న, అంతే కదండి. బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ యూ డూ అబౌట్ దేర్ క్వాలిటీ లైఫ్, అంటే డెవలప్ చేయడానికి ఏం చేస్తున్నాం అది ఇక్కడ ఏడ కనబడింది అనేది మనకు మౌలికమైనటువంటి ప్రశ్న. అది ఎక్కడ కూడా అడ్రస్ చేయబడలేదని నేను అంటాను. ఎందుకంటున్నా అంటే దేశం అంటే ఆ మనుషులకు మిగిలింది మట్టే. ఇప్పుడు ఈరోజు దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నారు కదా. మోడీ గారి 10 ఏళ్ల పాలన నిన్న ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే ద్వారా బయటపడింది. చిదంబరం గారు ఒక పెద్ద స్టేట్మెంట్ వాడింది నిన్న. మోడీ ప్రభుత్వం యొక్క తీసుకున్న పాలసీ నిర్ణయాల క్రమాన్ని నేర ధృవీకరణ పత్రం ఈ ఎకనామిక్ సర్వే అంటారు. 10 ఏళ్ళుగా చేసిన ఆర్థిక అరాచకాలకు ఇది పరాకాష్ట కనబడుతుంది ఎకనామిక్ సర్వే. ఈ బడ్జెట్ లోనన్నా దీని కరెక్షన్ మెజర్స్ తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. చిదంబరం గారు ఇస్ అ వెల్ నోన్ ఎక్స్పర్ట్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. సో అట్లాంటి పరిస్థితులలో అందరూ ఎస్పెషలీ పేద వర్గాలు, ముందు ఎవరికి మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్ ఉంటే ముందు వాళ్ళకి కదా నువ్వు ఊతం ఇవ్వాల్సింది. ఒకటి సింపుల్ గా ఢిల్లీ ఇదే డెఫినెట్లీ మద్దతు రెంట్స్ అన్నా ఇంకోటి ఎగ్జామ్షన్స్ అన్నా అవి ఢిల్లీని ఏం చేసుకొని చేసింది. అది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఆన్ గోయింగ్ ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి ఢిల్లీ ప్రస్తావన తేలేదు. ఎందుకంటే డ్యూ టు ద కండిషన్, ఎలక్షన్ కమిషన్ కండిషన్. ఒకటి ఢిల్లీ కోసం, 2 గుజరాత్ కోసం, 3 బీహార్ కోసం. ఈ 3 రాష్ట్రాల రిఫ్లెక్షన్స్ తప్ప మిగతా రాష్ట్రాలని ఇలా యాజ్ ఇండియా టీమ్ అంటారు కదా మీరు, టీమ్ ఇండియా, అది ఆ టీమ్ ఇండియా 11th ప్లేయర్సే మిగతా వాళ్ళందరూ. ఓన్లీ 3 రాష్ట్రాలనే టీమ్ ఇండియాగా చూసి చేస్తున్నట్టుగా ఒక ఆలోచన. 2 మీరేమంటున్నారు, అగ్రికల్చర్, ఇన్వెస్ట్మెంట్, ఎంఎస్ఎంఈ అండ్ ఎక్స్పోర్ట్స్, ఇవి మాకు 4 పిల్లర్స్ అన్నారు. వాట్ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్, వాట్ అబౌట్ అన్ఎంప్లాయిడ్ యూత్? ప్రముఖంగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు 40% మంది ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు యాజ్ పర్ యువర్ సర్వే. వాళ్ళ కోసం ఏం చేసినామంటే బిగ్ క్వశ్చన్ మార్క్. విమెన్ కోసం ఏం చేసినామంటే క్వశ్చన్ మార్క్. వేతనాల పెంపు ఏది అంటే క్వశ్చన్ మార్క్. సో ఇట్లా అనేక మందిని, అంటే ఇది ఒక ట్రైన్ అనుకుంటే కేవలం ఈ 4 బోగీలని మిగతా బోగీలన్నీ డీరేల్ అయిపోయినాయి. అంటే దాన్ని కట్ చేసింది అంటున్నాను. మీ గ్రోత్ ఇంజిన్ లో వీళ్ళు ఎవరు కనబడతలేరు. ఉద్యోగోపాధి అవకాశాలు లేని యువత కనబడతలేరు, పేద ప్రజలు కనబడతలేరు. లక్కీలీ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి 2 ఇండ్లు ఉన్న వాళ్ళకి ఎగ్జామ్షన్స్ అంటే సరే, 2 ఇండ్లు ఉన్న వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ 6 lakhs వరకు ఎగ్జామ్షన్. అసలు ఇల్లే లేని పేదల ప్రస్తావన ఎక్కడ ఈ బడ్జెట్? వాళ్ళ లైఫ్ స్టైల్ 100-150 రూపాయలు, దాదాపు 30-40% ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళు, ఆ కుటుంబం మొత్తం రమారమి నలుగురు అనుకుంటే 100 నుంచి 150 రూపాయలలోనే ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఈ రోజు కూడా. వాళ్ళని ఎక్కడన్నా అడ్రస్ చేసినామా? వాళ్ళు ఈ డెవలప్మెంట్ మోడల్లో, మోడీ డెవలప్మెంట్ మోడల్లో ఎక్కడన్నా వాళ్ళు అకామిడేట్ అయినరా? కాలేదు. సో ఇట్లాంటి అంశాల విషయానికి వచ్చేసరికి డెఫినెట్గా ఇది ఒక ఎక్సర్సైజ్, మోర్ అబౌట్ ఎక్సర్సైజ్ విత్ అకౌంట్స్ అంటారు కదా, బుక్కులు మార్చే ప్రక్రియలో భాగంగా చేసిన బడ్జెట్ లాగానే చూస్తున్నాం. దీనిలో ఏమి ఈ దేశ అట్టడుగు వర్గాల పేద ప్రజల క్వాలిటేటివ్ డెవలప్మెంట్ కోసం ఏం చేసినది కాదు. ఇలా చెప్పే మాటలు ఇంకా ఎంత మేరకు అమలైతే అనేది కూడా మళ్ళీ అదొక ఇప్పుడు 4.8 ఫిజికల్ డెఫిసిట్ చూపిస్తున్నారు. దాంట్లో దాదాపు మీకు 38 లక్షల కోట్లు మాత్రమే మీ ఇన్కమ్, మిగిలింది 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రొజెక్షన్స్ ఇచ్చినప్పుడు మిగిలిందంతా అప్పులు, ఆస్తుల అమ్మకాలు, అప్పులు, ఆస్తుల అమ్మకం. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పారు ఆ మాట. ఏది మేము స్పెషల్ ప్లాన్ 2 డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ 2 తోని ముందుకు వస్తామంటే ఇంకేమేమి అమ్ముతామో లిస్ట్ ఇస్తామని. ఇప్పటిదాకా అమ్మినవి సరిపోలేదని. సో ఇలా కాదు కదా, డెఫినెట్లీ ఇలా అయితే కాదు. నేషన్ హ్యాస్ టు బి బిల్డ్ ఆన్ ది లాంగ్ రన్ బేసిస్. బట్ ఈ పూటకు ఖర్చులు, ఆదాయ వ్యవహారాలు ఈ పూటకు సర్దేదానికి దేశం భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రయత్నం ఈ బడ్జెట్ ద్వారా జరిగింది. ఇది ఏమాత్రం కూడా పేదల గురించి ఆలోచించి బడ్జెట్ కాదు అనేది ఒకటి. 2, దాంతో పాటుగా రాష్ట్రాలను థ్రెటన్ చేస్తున్న బడ్జెట్ కూడా. అంటే వారి మాటల్లో గౌరవ ఆర్థిక మంత్రి గారు మాట్లాడిన మాటల్లో
విల్ సపోర్ట్ ది స్టేట్ గవర్నమెంట్స్. ఎప్పుడు శాంక్షన్స్ వాళ్ళు ఇచ్చేటువంటి సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు మేము ఇతోధికంగా సహాయం చేస్తామని చెప్తున్నారు. ఏంటి సంస్కరణలు అంటే నేను ఇందాక కూడా లైవ్ షోలో చెప్పిన, మళ్ళీ ప్రజలకు రీచ్ అవ్వాలి మీ HMTV ప్రేక్షకుల కోసం మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మోటార్లు, వ్యవసాయ మోటార్లు మీటర్లు పెట్టమన్నారు. ఇప్పుడు మేము రైతులను శిక్షించాలి, మోటార్లు మీటర్లు పెడితే ఉచిత విద్యుత్ ఎంజాయ్ చేస్తున్నది అంతా కూడా పోతుంది. అది అమలు చేస్తే మాకు ఫండ్స్ ఇస్తారట. మేము రైతుల పక్షాన ఉండే ప్రభుత్వంగా మేము ఇట్లాంటి సంస్కరణలకు ఎట్లా ఒప్పుకుంటాము అంటే మాకు ఫండ్స్ ఇవ్వమని చెప్తున్నాం, అంతే కదా. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు మేము ఇతోధికంగా సహకరిస్తామంటే మాకు ఇవ్వము అని చెప్తున్నాం. సో ఈ రకంగా 1-2 కాదు, రాష్ట్రాల ఆదాయానికి గండు కొట్టిండ్రు. ఏదన్నా మధ్యతరగతికి ధరల తగ్గుదల గురించి ఏదైనా ఆలోచన ఈ బడ్జెట్ లో ఏమైనా కనబడింది? ప్రధానంగా అసలు ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా మంది మాట్లాడుతున్నారు. బేసిక్ నీడ్స్ ఇప్పుడు డీజిల్ పెట్రోల్ అనేది కామన్ అయిపోయిందండి. ఆటో రిక్షాకైనా డీజిల్ కావాలి, బండికైనా పెట్రోల్ కావాలా, చిన్న చిన్న వాహనాలకు కూడా కావాలి. ఇదంతా వాటి మీద ఏమైనా తగ్గించే మోడల్ ఏమైనా ఉందా ఈ బడ్జెట్ లో, లేదా ఈ ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గర? లేదు. అంటే పేదవాడికి మధ్యతరగతికి అవసరమైన నువ్వు ఒక ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తే మళ్ళీ తీసుకుపోయి మార్కెట్ నే పెడతారనే ఒక సూత్రం తప్ప. అది కూడా అదే. ఇప్పుడు 1,00,000 కోట్లు, ఇప్పుడు ఈ పన్నుల వల్ల 1,00,000 కోట్లు అది మార్కెట్ లోకి వస్తుంది అంతే. అదొక సూత్రం తప్ప, అంటే తిరిగి మార్కెట్ లో క్యాష్ ఫ్లోని పెంచుకొని లేదా మార్కెటింగ్ దీన్ని పెంచుకునే సూత్రం తప్ప నిజంగా వాళ్ళకు మేలు చేయాలంటే ధరలు తగ్గి, అప్పుడు నువ్వు ఏదైతే 1,00,000 కోట్లు ఫోర్గో అవుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పారు కదా, అది వాళ్ళ జేబుల్లో ఉండిపోతుంది, వాళ్ళ ఖాతాలో ఉంటుంది, వాళ్ళు వేరే అవసరాలకు వాడుకుంటారు. ఏ అవసరాలు ఉంటాయి? ఇప్పుడు ధనవంతులు కొనుక్కునే డైమండ్ అండి, దాని మీద ఈ దేశంలో 3% ట్యాక్స్ ఉంటుంది, GST. పేదోడు చదువుకునే చదువు మీద 18% ట్యాక్స్ ఉంటుంది. ఇది మోడీ గారి మోడల్. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? దీనిలో క్లారిటీగా అర్థమవుతుంది. MSMEల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. MSMEలు మనకు వన్ ఆఫ్ ది గ్రోత్ పిల్లర్ కింద వారు ఈ రోజు బడ్జెట్ లో చెప్పడం జరిగింది. మన 7.5 లక్షల MSE యూనిట్లు కరోనా తర్వాత మూత పడిపోయినాయి. వాటికి ఎప్పుడో కావాలా అంటే ఆ పేషెంట్ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ సపోర్ట్ ఇవ్వకుండా ప్రాణాలు పోయినాక కొత్త వాటికి జీవం పోస్తాం అంటున్నారు చూసినా. అంటే మీకు తెలుసు MSME పెట్టాలంటే వాళ్ళు చిన్న చిన్న లోన్లు తీసుకొని ఎక్కడ దాకా తీసుకొని నెట్టుకొస్తుంటారు. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు వీళ్ళు MSMEల గురించి కాకుండా కార్పొరేట్ల గురించి ఆలోచించారు. 12 లక్షల కోట్ల లోన్స్ వేవర్ చేసినటువంటి సందర్భం మీరు చూసి అప్పుడు గుర్తుకు రాలేదండి వీళ్ళకి. సో ఈ రకంగా పేద నిజంగా ఎవరైతే ప్రభుత్వం ఆ సహాయం కోసం ఆర్తిస్తున్నారో వాళ్ళని ఇగ్నోర్ చేసి పై మెరుగులు దిద్దే బడ్జెట్ గానే చూడాలి. ఒకసారి మళ్ళీ వస్తాను విఠల్ గారు. ఇక్కడ అంటే 2 అంశాలు. అంటే ప్రధాని గారు కూడా నిన్న బడ్జెట్ కంటే ముందు, ఎకనామిక్ సర్వే ముందు కూడా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి కరుణించాలి, పేదలు మహిళలు ఆదుకోవాలని. అయితే దీనిలో మధ్యతరగతికి ఏదో ఇచ్చినట్టుగా కనపడుతుంది. కానీ దీని గురించి ఇప్పుడు వారు చెప్పినట్టు ప్రధానంగా 4 రోజుల్లో ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు ఏ కారణంగా ఇచ్చినా సంతోషం, ఇది ఒక ఢిల్లీకే కన్ఫైన్గా దేశం అంతా వస్తుంది కాబట్టి. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం ఇందాక కూడా మనం మాట్లాడుకుంటాం, వేతన జీవులు 50,000 పెంచకపోతారా, 1,00,000 పెంచకపోతారా అని చెప్పి ఆశిస్తే 10 ఏళ్ళు ఒక్క ఇది కూడా లేకుండా ఇప్పుడు ఒక్కసారిగా ఒక 5 లక్షలు పెంచినట్టు కనపడుతుంది. కానీ దానికి కూడా రీజను ఇప్పుడు ఒక పక్క మార్కెట్ బాగాలేదు, అర్బన్ కన్జంప్షన్ తగ్గింది, ప్రధానంగా డబ్బులు ఖర్చు పెట్టలేదు ఈ ఇన్ఫ్లేషన్ కారణంగా. ఎంతో కొంత వీళ్ళు ఖర్చు పెడితే తప్పితే మార్కెట్ సస్టైన్ కాలేదు. ఈ రెండింటికి విన్ సిచ్యువేషన్ కోసం ఆలోచించి పెట్టాడు తప్ప పెద్ద ప్రేమతో కాదని ఒక చర్చ. సార్ ఇప్పుడు ఢిల్లీ ఓటర్ల మీద ప్రేమ ఉంది కానీ అందరి మీద లేదు. ఈ బడ్జెట్ ని ఢిల్లీకి పరిమితం చేస్తే ఆశాస్పదం. ఢిల్లీలో 2 కోట్ల జనాభా ఓట్లు రేపు ఎలక్షన్స్ లో గెలవడం ఓటం పక్కకు పెడతాయి. ఇది దేశవ్యాప్తంగా సంబంధించినటువంటి బడ్జెట్. ఇది హైదరాబాద్ లో ఉన్న ట్యాక్స్ పేయర్స్ కి ఇది రూల్ వర్తిస్తుంది, కాశ్మీర్ లో గతంలో కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేశారు ఒక్క మాట. ఇప్పుడు కాంగ్రెస్ అంటే నేను గుర్తుంది కాబట్టి చెప్తున్నా, నేను ఉద్యోగ పనిచేశాను ఒక దశాబ్దం పాటు కాబట్టి ప్రతిసారి ఒక 1,00,000 రూపాయలు పెరుగుతుంటే ఒక 25,000, 10,000, 20,000 కొంత అంటే ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం సరిపోవట్లేదు, పన్ను రిలీఫ్ ఇస్తే కొంత బెటర్ అని చేసేవాడు. అలా కాకుండా ఆపి ఒక్కసారి వదిలినట్టుగా ఇప్పుడు మాకు కూడా ఆశ్చర్యమే సార్. ఐఎమ్ ఆల్సో ట్యాక్స్ పేయర్. సో నిజంగా ఏకంగా ఎలాంటి డిమాండ్ లేకుండా 7 లక్షల నుంచి 12 లక్షల ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇవ్వడం అంటే డెఫినెట్ గా ఆ మనీ ఏదైతే ఇప్పుడు 80,000 to 1 lakh రూపీస్ సేవ్ అవుతుంది సార్ ఇంచుమించు ప్రతి ఫ్యామిలీలో. అది ఎటుపోతుంది డబ్బు మళ్ళీ మార్కెట్ లో డంప్ అవుతుంది కదా. మార్కెట్ డంప్ అయిందంటే డెఫినెట్ గా పర్చేసింగ్ కెపాసిటీ ఇవన్నీ పెరగడము, కన్జంప్షన్ పెరగడం మీరు అన్నట్టువన్నీ జరుగుతాయి. ఇంతకుముందు సోదరుడు మహేష్ చెప్పినట్టుగా ఇవన్నీ పాలసీస్ మేము తీసుకొచ్చాము సార్. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఎవరు తెచ్చిర్రు? పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. దాని అద్భుతంగా 10 ఏళ్ల మన్మోహన్ సింగ్ గారు అద్భుతంగా దాన్ని ఒక గాడిలో పెట్టారు. అందరు వెల్కమ్ చేశారు మన్మోహన్ సింగ్ పాలసీని. దేశం వెల్కమ్ చేసిన సబ్సిక్వెంట్ ప్రభుత్వాలని కంటిన్యూ చేసి ఇట్స్ అనివార్యం.
ఇప్పుడు కమ్యూనిస్ట్ ఒకప్పుడు మనం సోషలిజం కింద ఉన్నటువంటి కంట్రీస్ ని గీత తీసుకుంటూ నడవది వల్ల చైనానే వరల్డ్ అంతా విస్తరిస్తున్నటువంటి మార్కెట్, గ్లోబల్ మార్కెట్ లో మనం కూడా వరల్డ్ మార్కెట్ లో కాంపిటేట్ కావాలంటే ఇవన్నీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అవసరమే, వెల్కమ్ చేయాల్సిందే. సో డెఫినెట్ గా దాని ద్వారా రిజల్ట్స్ కూడా ఉంటాయి కదా. ఎంప్లాయ్మెంట్, ప్రైవేటైజేషన్ ఫోకస్ చేయడం అనేది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సరే ఎక్కడెక్కడ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటే డెఫినెట్ క్వశ్చన్ చేయొచ్చు. సో ఇవాళ రూరల్ ఎంప్లాయ్మెంట్, రూరల్ డెవలప్మెంట్ మీద 2.66 lakhs crores రూపీస్ ఖర్చు పెడతాం. అది డెఫినెట్గా గ్రామీణ ప్రాంతంలో డెవలప్మెంట్ కావచ్చు, ఎన్ఆర్ఐజీ స్కీమ్స్ కావచ్చు, గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు డెఫినెట్గా అది వెన్నుదన్నుగా ఉంటే, అంటే ఎన్ఆర్ఐజీ పెంచినట్టుగా అయితే అంటే ఖచ్చితంగా అది పెంచుంటే నెంబర్ ఆఫ్ డేస్ కానీ వేతనం పెంచుతుంటే చెప్పుండేవాళ్ళు. బ్రేకప్ గారు చెప్పినట్టు ఫైన్ ప్రింట్ చూడలేదు కానీ ఎగ్జాక్ట్ బ్రేకప్ చూడాలి, ఎంత ఫండింగ్ పెంచిర్రో ఏందనేది కంటిన్యూ చేస్తున్నారు కదా సార్. స్కీమ్ డిస్కంటిన్యూ అయితే చేయలేదు కదా. సో అద్భుతం, వెల్కమ్ చేయాల్సింది ఏంటంటే జేపీ గారు చాలా చక్కగా చెప్పారు. సో మా మహేష్ గారు కూడా వాళ్ళు కూడా ఇంటర్నల్ గా అర్థమవుతుంది డెఫినెట్గా. ఎంఎస్సీబీకి ప్రమోషన్ చేయడం కానీ, రూరల్ ఎంప్లాయ్మెంట్, రూరల్ డెవలప్మెంట్ మీద ప్రమోషన్ చేయడం కానీ, మీరు ఇంతకుముందు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ డెఫినెట్గా గ్రోత్ ఇంజన్స్ ఇవ్వండి. ఎకనామిక్ డెవలప్మెంట్ వరల్డ్లో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత మన ఎకానమీ మనం సస్టైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక జలపతిరావు గారు కూడా చెప్పారు సార్, మీరు అంటే ఎంఎస్ఎంఈలు కానీ లేకపోతే కిసాన్ క్రెడిట్ కార్డులు కానీ మీరు అక్కడ చెప్తున్నారు కానీ ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కేంద్రం చేతిలోనే ఉంటుంది. ఆ కార్డులు వాడుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే టాక్స్ అయితే వేరు, 3 to 5 lakhs అది అందకపోతుంటే ఎవరో ఒకళ్ళు దాని చిన్న సన్నకారు రైతులు తీసుకునే. మన తెలంగాణ స్టేట్ తర్వాత చాలా రాష్ట్రాల్లో రైతులకు ప్రమోషన్ అనేక రకాల స్కీమ్స్ వస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. 6,000 to 8,000, 12,000 పెంచే అవకాశం. అపార్ట్ ఫ్రమ్ దట్ గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది, లోన్ వేవ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా రైతుకు కావాల్సిన ప్రధానంగా ఎంఎస్పి. ఇప్పుడు ఇంతకుముందు పప్పు ధాన్యాలు ప్రభుత్వ రంగ సంస్థలు కొంటాయంటే అది వెల్కమ్, వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. అంటే పప్పు ధాన్యాల ప్రొడక్షన్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దాదాపు 100 డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు ఈ బడ్జెట్లో 100 డిస్ట్రిక్ట్స్లో అగ్రికల్చర్ ప్రమోషన్ కోసం చాలా రకాల సపోర్టింగ్ స్కీమ్స్ ఉన్నాయి. దాన్ని మనం వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓవరాల్ గా ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా లేకున్నా ఇది ఒక అద్భుతమైన బడ్జెట్. హనుమాన్లు గారు, ఓవరాల్ గా మౌలిక వస్తువులకు సంబంధించి ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం మనం సాధారణంగా, అదే ఒక ప్రభుత్వం పనితీరు చూపిస్తుంది. పెట్టుబడులు పెరగడానికి కానీ, ప్రభుత్వ పెట్టుబడులు కానీ, ప్రైవేట్ ఇప్పుడు బయట పెట్టుబడులు అది జేపీ గారు చెప్పారు. అంతకు ముందే మనకి ఎఫ్డీఐలు ట్రంప్ ఎన్నిక కాకముందు నుంచి కూడా విదేశీ పెట్టుబడులు రకరకాల కారణాలుగా తగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా తగ్గుతాయి ఖచ్చితంగా. సో మన ప్రభుత్వం ఒక 11 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్న క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లాగా మార్కెట్లు ఎందుకు పుంజుకోవట్లేదు? ఏ రకం ఉండొచ్చు కనీసం? సరే మార్కెట్ సంగతి కాసేపు పక్క పెడితే స్టాక్ మార్కెట్ సంగతి, ఉపాధి అవకాశాలు, లేబర్ ఇంటెన్సివ్ అని చెప్పి పదే మాట్లాడారు ఆర్థిక మంత్రి కూడా. లేబర్ ఇంటెన్సివ్ ఉంటుందా? ఎలా అర్థం చేసుకోవాలి? హనుమాన్ గారు మ్యూట్లో ఉన్నట్టు. హలో చెప్పండి సార్, వినపడుతుంది సార్. ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కూడా ఉపాధి అవకాశం తీసుకుంది. హలో వినపడుతుంది సార్, వినపడుతుంది సార్. హలో వినపడుతుంది హనుమాన్ గారు, చెప్పండి. హలో ఫ్రీజ్ అయింది హనుమాన్ గారు. హనుమాన్ గారు మళ్ళీ వస్తారు, మీ వాయిస్ ఫ్రీజ్ అవుతుంది, మళ్ళీ తీసుకుంటాను. ఒకసారి మహేష్ గారు, తెలంగాణ సంబంధించి సరే బడ్జెట్లో మీరు ఎప్పటి నుంచో 10 సార్లు ముఖ్యమంత్రి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి అయితే ప్రజానీకం కూడా చూస్తుంది, కేంద్రంతో ఈవెన్ గవర్నర్ గారితో కూడా ఒక సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఆయన అన్నమాట మీద వ్యతిరేకత కూడా వచ్చింది, మాకు పెద్దన్న ఢిల్లీ ఆయన అన్న దాని మీద ఉద్దేశం ప్రధాని ముఖ్యమంత్రి అన్న కోణంలో అన్నారు. ఏదేమైనా రాష్ట్రానికి సంబంధించి నివేదికలు పదే ఇస్తున్నారు. దావోస్ పర్యటన కూడా మొన్న అయింది, పెట్టుబడులు కూడా వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ కేంద్రం నుంచి రావాల్సిన సపోర్ట్కి సంబంధించి మీరు ఏమేమి డిమాండ్స్ ఇచ్చారు, ఏ మేరకు నెరవేరుండే అవకాశం? కటారి గారు, మీరు చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గతంలో ప్రధానమంత్రి గారితో గెట్టు పంచాయతీ ఉన్నట్టు, ఏదో పాలెల పంచాయతీ కొట్లాట ఉన్నట్టు, భూమి తగాదాలు ఉన్నట్టుగా వ్యవహరించినారు గత పాలకులు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు మీరు కేంద్రంలో ఉన్నన్ని రోజులు పెద్దన్నగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పెద్దన్న అన్నారు. కానీ ఆయన ఏదో పెద్దన్న ఈయన అంతేకానికి అర్థం కాదు. దాన్ని కూడా కొంతమంది మూర్ఖులు వక్రీకరించి ఏదో ప్రచారాలు చేసుకున్నారు, ట్రోల్ మీడియా వీళ్ళంతా కూడా. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా అప్రోచ్లు ఎక్కడ తేడా లేదు. మనం ఈ వ్యవస్థ ఫెడరల్ స్ఫూర్తితో నడిచే ఈ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సహాయం తీసుకొని అభివృద్ధి చేయాలా, రాష్ట్రాల కన్నా చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి, ప్రభుత్వ పెద్దలకు ఉండాలి. అది మాలో చాలా ప్రస్ఫుటంగా మీకు కనబడుతుంది.
ఇప్పటి వరకు కనీసం మోడీ గారిని ఒక 20 సార్లు కలిసి ఉంటారు. ఓకే. కేంద్ర మంత్రులను అయితే లెక్కలేని సార్లు కలిసారు. ఓకే. ఇండివిజువల్ గా మంత్రులు కలుస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి రిపీటెడ్ గా పర్సూ చేసి మళ్ళా ప్రత్యేక అధికారులను కూడా పర్సూ చేయించి ఢిల్లీ పంపించి దాని ఫాలోఅప్స్ అవన్నీ కూడా అంటే మంత్రుల స్థాయిలో భేటీ తర్వాత ఫాలోఅప్స్ ఉపయోగం ఉండదు. సో అది కూడా ప్రాసెస్ చేసే ప్రయత్నం డెఫినెట్గా మా ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజల సమున్నత అభివృద్ధి కోసం 360 యాంగిల్ డెవలప్మెంట్ కోసం అవసరమైన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వంగా మా బాధ్యతగా మేము చేస్తున్నాం. కానీ కేంద్రం అన్ఫార్చునేట్లీ ఇక్కడ నుంచి వాళ్ళకి 8 మంది ఎంపీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, సహాయ మంత్రి ఒకరు, కేబినెట్ మంత్రి ఒకరు. వీళ్ళు ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇంటర్మ్ బడ్జెట్ లో అయితే మాకు పెద్దగా ప్రోగ్రెస్ లేదు. మాకు పెద్ద తెలంగాణ పదం ఉచ్చరించడానికి కూడా పెద్ద ఇష్టపడని రీతిలో అప్పటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధికారంలోకి వచ్చిన కొత్తలో. బట్ ఇప్పుడు ఏమైనా ఉంటదేమో అనేది బ్రేకప్స్ వచ్చినాక తెలవాలి. మేము మా బాధ్యతగా వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ 126 ఎయిర్పోర్ట్ అన్నారు, దానిలో వరంగల్ ఉంటుందా లేదా చూడాలి. వరంగల్ ఉంది, కొత్తగూడ 4-5 చాలా ఇచ్చాము, ఉంటుందా లేదా చూడాలి ఒకటి. రెండోది ఒక 40,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు కోసం అడిగినాం. తర్వాత మూసీ రివర్ రీజ్యూనేషన్ కోసం దాని పునరుద్ధరణ కోసం దాదాపు 7,400 కోట్ల రూపాయలు డిపిఆర్ కూడా ఇచ్చి రావడం జరిగింది. తర్వాత హైదరాబాదు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఒక 20 టీఎంసీల వాటర్ తాగునీరును గోదావరి నుంచి డైవర్షన్ స్కీమ్ కింద తీసుకురావడానికి దానికి ఒక 10,000 కోట్ల రమారమి మాకు ఒక అంచనా వస్తే అది కూడా దానికి సహకరించమని అడిగినాం. అన్నిటికన్నా ముఖ్యంగా హైదరాబాద్ను ఇంకా మరింత విస్తరించడానికి అవసరమైన RRR రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డును విస్తరించడానికి 34,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో మాకు శాంక్షన్ కావాలని కోరడం జరిగింది. ఇవి ముఖ్యమైనవి. అనేక మాకు NGBRF నిధులు రాలేదు, వెనకబడిన జిల్లాల గ్యారంటీ స్కీమ్ ఒకటి ఉంది, దానికి సంబంధించి 1,800 కోట్లు ఏదో రావాలి, అవి కానీ మున్సిపల్ డ్యూస్ ఉన్నాయి. ట్యాక్స్ డెవల్యూషన్ ఆన్ టైం ఇవ్వండి, మేము ఆల్రెడీ 10 ఏళ్ళు లూటీ అయిపోయిన సర్కార్ని మేము టేకప్ చేసి గాడినే పెట్టి నడుపుతున్నాం, మాకు ఆన్ టైం ట్యాక్స్ రెవల్యూషన్ ఫండ్ ఇవ్వండి అని. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు వచ్చినంత ఇదిగా మాత్రం మాకు ఎప్పుడు కూడా డిలేనే తప్ప ఓడీలో అవకాశం పొందుతున్నాం తప్ప మీ ట్యాక్స్ రెవల్యూషన్ ఫండ్స్ అయితే ఆన్ టైం వస్తాయి. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టినాం. వాళ్ళు ఏ మేరకు శాంక్షన్ చేస్తారనే దాన్ని బట్టే ఈ రోజు బీజేపీ భవిష్యత్తు రాష్ట్రంలో ప్రజలు చూస్తుంటారు కదా. ఒకసారి మళ్ళీ వస్తా. హనుమాన్ గారు చెప్పండి, ఇందాక మీ వాయిస్ కట్ అయింది. ఓవరాల్గా ఈ పెట్టుబడులు ప్రభుత్వ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ లేదు ప్రైవేట్ పెట్టుబడులకి నేరంగా ఉండొచ్చు. ఉపాధికి లేబర్ ఇంటెన్సివ్ ఉపాధి అంటే నిర్మాణ రంగం ప్రధానంగా ఈ రోడ్లు హైవేలు వీటిల్లో ఎక్కువ మనకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సో వాటికి లేబర్ ఇంటెన్సివ్ ఉండొచ్చా, ఎలా అర్థం చేసుకోవాలి హనుమాన్ గారు? హలో హనుమాన్ గారు, నా వాయిస్ వినపడుతుంది, చెప్పండి సార్. మౌలిక సదుపాయ ప్రాజెక్ట్ కూడా కంపల్సరీ చెప్పండి సార్. ప్రతి మౌలిక సదుపాయ ప్రాజెక్ట్ కూడా కొత్తగా ఉపాధి అవకాశాన్ని ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తుంది. ఎస్పెషల్లీ నాన్ స్కిల్డ్ వాళ్ళకి ఎక్కువ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లేబర్ ఓరియంటెడ్ కాబట్టి. భారత ప్రధాని ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడే ముందు ఒకసారి కంటిన్యూ చేయండి సార్. ప్రధాని మాట్లాడబోతున్నారు, లైవ్ తీసుకుందాం. హనుమాన్ గారు చెప్పండి. అయితే దీని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఎట్టి పట్ల కూడా ఆలస్యం చేయకుండా ప్రతి ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రభుత్వము అనుకున్న టర్ముల పట్ల అనుకున్న విధంగా పూర్తి చేసే విధంగా ఇంతవరకు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అనుకున్న విధంగా కూడా ఎన్ని ప్రాజెక్టులన్నింటి కూడా అదే మాదిరిగా దాని ద్వారా అవసరమైన ఆర్థిక నిధులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇది లేకుండా కూడా వాళ్ళకి సమకూర్చుకోవడం జరిగింది. దానివల్ల కూడా ఎలాంటి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చేయడం జరిగింది. ఈ విధంగా మనకు ఉపాధి అవకాశాలు కొత్తగా తయారు చేయడం జరిగింది. ఇంకొకటి అనేసరికి మనకు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో వాయిస్ బ్రేక్ అవుతుంది. అయితే అగ్రికల్చర్ లో చాలా వరకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి, కానీ వ్యవసాయానికి ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల కూడా ఉపాధి అవకాశాలకు వాడుకోలేకపోతుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత డ్రోన్ టెక్నాలజీ కానీ లేకపోతే హార్వెస్టింగ్ కానీ లేకపోతే స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ అవకాశాలు కొత్తగా వచ్చాయి. ఇప్పుడు వాటిలో టెక్నాలజీ ఉపయోగించి దానికి ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది. అంటే మనకి అగ్రికల్చర్ లో ఉపాధి పెరగాలంటే ప్రాసెసింగ్ పెరగాలి, స్టోరేజ్ పెరగాలి,
ట్రాన్స్పోర్టేషన్ పెరగాలి. ఫాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే దాంట్లో మనకు మంచి ఉపాధి ఆదాయం పెరిగే అవకాశం ఉంది రైతులకి. అదే మరి అగ్రికల్చర్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా ఎక్కువ అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వము ఈ బడ్జెట్ లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్రమోషన్ కొరకు కూడా ప్రత్యేకంగా వాటి గురించి ప్రస్తావించారు, చూడాలి. ఎస్, దాని ద్వారా కూడా ఉపాధి అవకాశం ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు మీరు చెప్పారు ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వచ్చి వాళ్ళ ఊర్లో వ్యవసాయం చేస్తున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు అని. అది నిజంగానే సక్సెస్ఫుల్ అయితే చాలా మంది కూడా మంచి అవకాశం ఉన్నప్పుడు వ్యవసాయం తిరిగే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ లేబర్ ఓరియంటెడ్, చాలా మంది వ్యవసాయం చేయడము చిన్నతనంగా ఫీల్ అవుతున్నారు, అది పెద్ద సమస్య అన్నమాట. అదే మాదిరిగా మౌలిక సదుపాయాల పనులు చేయడం కూడా చిన్నగా ఫీల్ అవుతున్నారు. అది అలాంటి సమస్యను పనిని గౌరవించాలి.